అందరికీ గుడ్ ఈవినింగ్. ప్రాజెక్ట్ గురించి అయితే అందరికీ తెలిసే ఉంటుంది, బట్ కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది క్లారిటీ కంటే. సో ఏమవుతుంది, ఏం జరుగుతుంది, రేపు ఉంటుందా లేదా, ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. సో మనం కొత్తగా కొన్ని సర్వీసెస్ యాడ్ చేశాం కదా, దానివల్ల కొన్ని డౌట్లు కూడా ఎక్కువగా మార్కెట్ నుంచి రేజ్ అవుతూ ఉంటాయి. సో కొన్ని ప్లాన్స్లో అప్డేట్స్ అవి ఇవి ఊకే అప్డేట్స్ ఏమొస్తున్నాయి అన్న కొన్ని క్వశ్చన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో అన్నిటికీ ఈరోజు క్లారిఫికేషన్ అన్ని క్లియర్గా ఇద్దాం. సో దానికంటే ముందు ఒక విషయం ఏంటంటే, ఎందుకు మనం హెల్త్కి స్టార్ట్ చేసాం? సో మెయిన్ క్వశ్చన్ అది. సో స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి? సో హెల్తీ స్టార్ట్ చేసే కంటే ముందు మనం జర్నీ ఎప్పుడు స్టార్ట్ చేసాం అనేది డిస్కస్ చేద్దాం. సో మనం మార్కెట్లో కంపెనీ ఎస్టాబ్లిష్ చేసింది 2019, 2019లో ఫిబ్రవరి 20వ తారీఖున మనం కంపెనీని ఎస్టాబ్లిష్ చేద్దాం. సో దాని తర్వాత మనం ఒక ప్రాజెక్ట్లో వెళ్ళాం మార్కెట్లో. ఇప్పుడు చాలా కంపెనీస్ అదే ప్రాజెక్ట్లో వెళ్తా ఉన్నాయి. సో అది మనకు తెలిసిందే, మోటివేషన్ చేయకుండా ఏ ప్రోడక్ట్ వెళ్ళేది కాదు. మనం మోటివేషన్ చేస్తే కానీ ఐడీస్ అనేది క్రియేట్ అయ్యేటి కావు. సో దానికి రీజన్ ఏంటంటే, ఇండస్ట్రీలో జరిగినటువంటి కొన్ని నెగటివ్ ఇంపాక్ట్స్. ఎందుకు కొన్ని కంపెనీస్ స్టార్ట్ అయ్యి క్లోజ్ అయిపోవడం, లేదంటే స్కామ్ చేసేసేయడం, రకరకాలుగా జరిగినాయి. బట్ ఒక నెగటివ్ మార్క్ మాత్రం మార్కెట్లో అయితే క్రియేట్ అయి ఉంది. చాలా పెద్ద నెగటివ్ మార్క్ క్రియేట్ అయి ఉంది. సో మరి అలాంటప్పుడు మనం అదే ఇండస్ట్రీలో ఉన్నాం, మరి అలాగే మనం కనుక వెళ్తే రేపు మనకి ఫ్యూచర్ ఉంటుందా? అందరూ క్యారియర్, ఇప్పుడు మీరైనా నేనైనా అందరం కూడా ఒక కంపెనీలో క్యారియర్ అనుకునే జర్నీ స్టార్ట్ చేస్తాం. కానీ ఆ క్యారియర్ అనేది ఒక 6 నెలల్లో సంవత్సరం లోపల ఆగిపోతే, లేదా మనం ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ బాగా హార్డ్ వర్క్ చేసాం, సక్సెస్ అయ్యే టైం లోపల మన క్యారియర్ అనేది బ్రేక్ అయిపోతే, సో చాలా రకరకాలుగా క్వశ్చన్స్ ఉంటాయి. సో ఆ క్వశ్చన్స్ నాకు ఉన్నాయి. అంటే మనం స్టార్ట్ చేసే ప్రాజెక్టు రేపు ఒక 6 మంత్స్ 1 ఇయర్ తర్వాత ఏదైనా ప్రాబ్లం కనుక వస్తే, అంటే లీగల్గా ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా. సో రకరకాలుగా మనం చూస్తూనే ఉన్నాం, ఈ ఇండస్ట్రీలో చాలా కంపెనీస్ ఆగిపోయి ఉన్నాయి. సో ఇలా వెళ్తే కుదరదని చెప్పి 2022 డిసెంబర్కి మనం ఏదైతే 2019 నుంచి స్టార్ట్ చేసినటువంటి ప్రాజెక్ట్ ఉందో, దాన్ని 2022 డిసెంబర్లోనే దాన్ని స్టాప్ చేసాం. అది అఫీషియల్గా డిస్కస్ చేసి మన వాళ్ళందరికీ అనౌన్స్మెంట్ చేసి, ఈ ప్రాజెక్ట్లో ఇటువంటి మార్కెటింగ్ సిస్టంలో మనం ముందుకు వెళ్ళకూడదని చెప్పి దాన్ని 2022లోనే మనం ప్రాజెక్ట్ని హోల్డ్ చేసాం. సో దాని తర్వాత ఒక కొత్త ప్రాజెక్ట్ జాన్, ఫెబ్ అండ్ మార్చ్, ఈ 3 మంత్స్ టైం తీసుకొని ఇప్పుడు ఏదైతే రన్ అవుతుందో ఆ ప్రాజెక్ట్ని డెవలప్ చేయడానికి నేను బిహైండ్లో పెట్టుకున్నటువంటి టైం పీరియడ్. సో ప్రాజెక్ట్ పెద్దది కదా, కొంచెం లీగల్గా ఎంటిటీ కావాల్సి వచ్చింది. కొన్ని పర్మిషన్స్, కొన్ని మార్కెటింగ్ రిలేటెడ్ మనకి సర్వీస్ యాక్సెప్టెన్సీ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు ఆ 3 మంత్స్లో అయిపోయే ప్రాజెక్ట్ కాస్త ఎంటైర్ ఇయర్ తీసుకుంది. అంటే మనం జనవరిలో వర్క్ స్టార్ట్ చేస్తే ఆ ఇయర్ మొత్తం 2023 కంప్లీట్గా జీరో అయింది. అంటే మార్కెట్లో అంత మనం మూవ్మెంట్ చేయలేదు. సో దాని తర్వాత రీసెంట్గా ఓవరాల్గా ఒక ప్రాజెక్ట్కి ఒక ఫైనల్ ఓవర్వ్యూ వచ్చిన తర్వాత అఫీషియల్ ప్రమోషన్స్ అనేది మనం స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసినప్పుడు దాంట్లో కొంచెం ప్రైస్ ఆఫ్ పర్చేస్ అమౌంట్ కావచ్చు, లేదంటే కస్టమర్ ఎన్రోల్మెంట్ కావచ్చు, లేదంటే ఎగ్జిక్యూటివ్ ఎన్రోల్మెంట్ కావచ్చు. సో దాంట్లో మార్కెట్ ఆల్రెడీ డ్రై అయిపోయి ఉంది. అంటే చాలా మంది దగ్గర ఏంటంటే ఇంత అమౌంట్ పెట్టి స్టార్ట్ అవడానికి కూడా ఇబ్బందిగా ఉంది. సో అదంతా కొంచెం మనకు ఫీడ్బ్యాక్ వస్తూ ఉంది. అంటే మార్కెట్ ఫీడ్బ్యాక్ అన్ని తీసుకొనే మనం ఒక ప్రాజెక్ట్ని డిజైన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో రీసెంట్ వరకు కూడా అలాంటి ప్రాబ్లమ్సే మన వరకు వచ్చాయి. అంటే సిటిఓ రిలేటెడ్ కానీ, లేదంటే ఎగ్జిక్యూటివ్ ఎంట్రీస్ కానీ, లేదంటే 1+1 ఆఫర్స్ కానీ, ఇవన్నీ కొన్ని డిస్కషన్ వచ్చిన తర్వాత ఎంటైర్గా ఒకసారి ఫైనల్గా అందరి దగ్గర రిపోర్ట్ తీసుకొని, సో మీకు వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఏంటో గ్రౌండ్ రిపోర్ట్ అంతా తీసేసుకొని ఫైనల్గా మనం ఫైనల్ అప్డేట్ అనేది మొన్న జూన్ 1 అనేది మనం రిలీజ్ చేసాం. అది అఫీషియల్ అప్డేట్. సో అది రిలీజ్ చేసే కంటే ముందు మనం ప్రతిసారి అప్డేట్ చేస్తున్న దాన్ని కూడా మార్కెట్లో చాలా మంది చేంజ్ అన్నట్టుగా అనుకుంటున్నారు. చేంజ్ అంటే మనం ఒక ప్రాజెక్ట్ని రెడీ చేసి దాన్ని కంప్లీట్గా మార్చేయడం, తీసేసేయడమే, కంప్లీట్ ఎంట్రీ ప్యానల్తో సహా అన్ని మార్చేసేయడం. బట్ మనం అలా చేయట్లేదు. గ్రౌండ్లో ఏదైతే డిఫికల్టీస్ ఉన్నాయో, ఒక లీడర్కి కానీ ఒక ఎగ్జిక్యూటివ్స్ కానీ ఒక్కొక్క స్టెప్ అచీవ్మెంట్ చేయడానికి ఏదైతే హడల్స్ ఉన్నాయో దాన్ని మనం ఈజీ ప్రాసెస్లో డెవలప్ చేయాల్సి వచ్చింది. సో దానికి ఈజీగా వాళ్ళు అచీవ్మెంట్ అవ్వడానికి మనం 5 గ్రూప్ని 3 గ్రూప్లోనే మీరు అచీవ్మెంట్ తీసుకునేటట్టుగా మనం డిజైన్ చేసాం. సో ఓవరాల్గా ప్రాజెక్ట్ ఇప్పుడు అప్డేట్ వచ్చిన తర్వాత మార్కెట్ యొక్క పాజిటివ్ వర్షన్ అయితే క్రియేట్ అయింది. బట్ ఇక్కడ మేజర్గా ఏంటంటే మళ్ళీ చేంజ్ అవుద్దేమో,
మళ్ళీ అప్డేట్ అవుద్దేమో అనే క్వశ్చన్సే ఎక్కువ ఉన్నాయి. కానీ ఇక్కడ ఏది చేంజ్ అవ్వదు అండ్ ఏది మార్చదు, అన్నీ కూడా స్టాండర్డ్గా ఇప్పుడు ఏదైతే ప్యాటర్న్ డిజైన్ అయిందో అదే ప్యాటర్న్ రన్ అవుతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మనం డిజైన్ చేసిన ఏదైతే ప్రాసెస్ ఉందో, ప్రాజెక్ట్ ఉందో, ద క్యాలిక్యులేషన్ పార్ట్ కావచ్చు, లేదంటే ద కాంపన్సేషన్ సిస్టమ్ కావచ్చు, ఏదైతే మన డాటే సిస్టమ్ ప్లాన్ ఉందో అది చాలా పర్ఫెక్ట్గా అండ్ లీగల్గా యాక్సెప్ట్ అయ్యేటటువంటి ప్లానే డిజైన్ అయింది. సో రేపు మనం ప్రౌడ్గా మార్కెట్లో ఏ ఇండస్ట్రీ వాళ్ళతోటైనా సరే మనం అప్రోచ్ అవ్వడానికి ఈజీ వే అనేది మనం క్రియేట్ చేసాం ఈరోజు. సో దాంతోపాటు ఈ హాస్పిటల్ సర్వీస్ దగ్గర మేజర్ క్వశ్చన్స్ అనేది స్టార్ట్ అయినాయి. ఏంటంటే మీ ప్రోడక్ట్లో దమ్ము లేదు కాబట్టి మీరు హాస్పిటల్ని సపోర్ట్ తీసుకుంటున్నారు, నంబర్ 1. రెండోది, మీరే హాస్పిటల్ తో టైఅప్ అయి కస్టమర్ని వాళ్ళకు పంపించి అక్కడ ప్రైస్ ఎక్కువ పెట్టి డిస్కౌంట్ ఇవ్వడానికి కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా. అంటే నెగిటివ్గా ఆలోచించే వాళ్ళకు 100 రకాల నెగిటివ్ ఆప్షన్స్ ఉంటాయి. సో మనం కన్సల్టేషన్ రెగ్యులర్గా, అంటే మనం టైఅప్ కాకముందు అదే హాస్పిటల్లో అదే పేషెంట్ వెళ్ళినప్పుడు 500 ఉంది, కానీ టైఅప్ అయిన తర్వాత అదే 500 కాస్త 250కి వస్తుంది. సో దీంట్లో మెనూ చేంజ్ అయిందా లేదా అమౌంట్ డిస్కౌంట్ అయిందా? ఆబ్వియస్లీ అమౌంట్ అయితే డిస్కౌంట్ అయింది కదా. ఎందుకు అయింది డిస్కౌంట్? అది ఓన్లీ హెల్తీ ప్రాజెక్ట్ వల్ల డిస్కౌంట్ వచ్చింది. ఒక హాస్పిటల్లో మన ప్రాజెక్ట్ ఓవర్వ్యూ చెప్పిన తర్వాత వాళ్ళు మనకు సపోర్ట్ చేయడానికి ఒక స్టెప్ ముందుకు వేస్తున్నారు. రీజన్ ఏంటంటే ప్రాజెక్ట్ యొక్క ఎథికల్ వే అలా ఉంది, ద వే ఆఫ్ జెన్యూనాలిటీ అలా ఉంది. సో దానివల్ల మనం మార్కెట్లో ఏమవుతుంది, మంచి పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. సో మనం కస్టమర్కి మనం ఏంటంటే ఈరోజు రోజుకు 100 కంపెనీస్ లాంచ్ అవుతా ఉన్నాయి. ఒకటి రెండు కాదు, డైలీ హండ్రెడ్స్ ఆఫ్ కంపెనీస్ వస్తున్నాయి. అన్నీ కూడా ప్రోడక్ట్ బేసే, అన్నీ కూడా సప్లిమెంట్సే. సో అన్ని కంపెనీస్ తీసుకొని వచ్చేది అవే ప్రోడక్ట్స్, అవే సప్లిమెంట్. మీరు 3 మంత్స్ వాడాలి, 6 మంత్స్ వాడాలి, 1 ఇయర్ వాడాలి అనే ప్యాటర్న్లోనే ఉంది. మరి ఇంత కాంపిటీషన్ క్రియేట్ అయిపోయి ఉంది. మరి మనం కస్టమర్ దగ్గర కానీ కన్జ్యూమర్ దగ్గర కానీ ఎలా రీచ్ అవ్వగలుగుతాం? అంటే అక్కడ రీచ్ అవ్వడానికి మనం ఎన్ని విధాలుగా మనం మోటివేషన్ చేయాల్సి వస్తుంది. అంటే ప్రోడక్ట్లో ఇది ఉంది, అది ఉంది, బాగుంది, ఎక్స్ట్రాడినరీ ఉంది, ప్రోడక్ట్ మిరాకిల్ క్రియేట్ చేస్తుంది, ఎన్ని విధాలుగా ఎక్స్ప్లెయిన్ చేసినా సరే అతని మైండ్లో ఏమవుతుంది అంటే ఇలాంటిది నేను 100 చూసి ఉన్నాను అనేదే ఉంటుంది. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటాడు, లేదంటే ఇలాంటి కంపెనీ బోల్డ్ అని చూసి ఉంటారు. సో మనం ఇక్కడ ఏం ప్రొవైడ్ చేస్తున్నాము అంటే, మీరు మా దగ్గర మా పోర్టల్లో 3,500 షాపింగ్ కనుక చేస్తే మీరు మా కంపెనీకి ప్రైమ్ మెంబర్ హోల్డర్ అవుతారు. మీరు మా కంపెనీలో ఒక ప్రైమ్ మెంబర్ అనేది, ఒక ప్రియారిటీ బేస్ కస్టమర్ అనేది మీ పొజిషన్ క్రియేట్ అవుతుంది. ఎవరైతే ప్రైమ్ మెంబర్ మన కంపెనీలో అవుతున్నారో వాళ్ళకు మాత్రమే మనం ఈ సర్వీసెస్, స్పెషల్ సర్వీసెస్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరికి? ఓన్లీ ప్రైమ్ మెంబర్కి మాత్రమే మనం ఈ సర్వీసెస్ క్రియేట్ చేస్తున్నాం. అది కూడా వాళ్ళకు మాత్రమే ఫ్రీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో దానికి ఇప్పుడు సింగిల్ పర్సన్ అంటే ఫ్యామిలీ అంతా ఉంటుంది కదా. ఫ్యామిలీలో 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు. సో దాన్ని కూడా మనం కొంచెం R&D చేస్తే మాక్సిమం 5 మెంబర్ నుంచి 6 మెంబర్ దాకానే ఇప్పుడున్న ఫ్యామిలీ సైజ్ ఉంది. అంటే ఒక ఇంట్లో ఇంతమంది వరకు మాత్రమే ఉంటున్నారు. సో మనం ఏం చేసాం, ఎలాగో మనం సర్వీస్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం, ఎందుకు మనం హోల్ ఫ్యామిలీకి కనెక్ట్ చేయకూడదు? అదే సర్వీస్ని జస్ట్ ఆన్లైనే కదా. మనం ఏం చేసాం, ఒకటే మెంబర్షిప్కి 1+5 అంటే టోటల్గా 6 మెంబర్కి ఈ సర్వీస్ వచ్చేటట్టుగా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఎవరికి ప్రొవైడ్ చేస్తున్నాం? కస్టమర్కి. ఇప్పుడు ఏమైపోయిందంటే 3,500 నేను ప్రొడక్ట్ కాస్త నాకు బెనిఫిట్ వస్తున్నాయి కదా, నాకు సర్వీస్ ఫ్రీ వస్తుంది కదా అని చెప్పి 3,500 అతను ఏం చేస్తున్నారు, ఈజీగా ప్రోడక్ట్ అనేది బై చేస్తున్నారు. సో ఇక్కడ మేజర్ క్వశ్చన్ ఏమొస్తుంది, ప్రోడక్టే ఎందుకు ఇవ్వాలి? మెంబర్షిప్ సర్వీస్ బాగున్నప్పుడు మనం ప్రోడక్ట్ ఎందుకు వాళ్ళకి మనం ఇది చేయాలి? ఆ 3,500 ఏదో డైరెక్ట్ మెంబర్షిప్కే తీసుకోవచ్చు కదా. మన కాన్సెప్ట్ ఏంటి అంటే, అసలు హెల్తీకి యొక్క మెయిన్ రీజన్, అంటే మెయిన్ స్టార్ట్ చేయడానికి మెయిన్ ఒపీనియన్ ఏంటంటే, హెల్తీలో ఎవరైతే ప్రైమ్ మెంబర్ కానీ ఎగ్జిక్యూటివ్ కానీ వాళ్ళ ఫ్యామిలీతో మన దగ్గర మెంబర్షిప్ తీసుకుంటున్నారు, ఎంటైర్ ఫ్యామిలీ. మన టార్గెట్ ఏంటంటే మన ప్రోడక్ట్ వాడి ఏ ఒక్కరు కూడా హాస్పిటల్ మెట్లు ఎక్కకుండా ప్రొటెక్ట్ చేయడానికే మనం ప్రోడక్ట్ని డిజైన్ చేసాం. మన ఇంటెన్షన్ కూడా అదే, మన వర్క్ స్ట్రాటజీ కూడా అదే, మన ప్రోడక్ట్ యొక్క పని కూడా అదే. మీరు కంపెనీలో మెంబర్షిప్ తీసుకున్నారా,
మీకు లైఫ్ టైము మీరు హాస్పిటల్ అయితే పోయేటటువంటి సిచ్యువేషన్ అయితే క్రియేట్ చేయలేదు. మీరు ప్రోడక్ట్ వాడాలి అంతే. ఒకవేళ పొరపాటున రేపు ప్రోడక్ట్ వాడకుండా హాస్పిటల్ కనుక వెళ్ళారే అనుకోండి, అక్కడ కూడా హెల్త్కి మీకు తోడుగా ఉంటుంది, సపోర్ట్ చేస్తుంది. మీకు 1,00,000 బిల్ అయింది, మనం టైప్ అయిన హాస్పిటల్లో అతను 20%, 30%, 40, 50 ఏదైతే అగ్రిమెంట్లో మెన్షన్ చేశామో అదే లెడ్జర్లో కూడా మెన్షన్ అయి ఉంటుంది, కస్టమర్ కూడా అదే షో అవుతుంది. అడ్మిట్ అయిపోయిన తర్వాత బిల్ ఏదైతే ఉందో ఆ బిల్లో హెల్త్కి స్పెషల్ డిస్కౌంట్ ఉంటుంది. అది ఓన్లీ హెల్త్లో ఉన్నటువంటి మెంబర్స్కి మాత్రమే ఆ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. ఆ సర్వీస్ మన దగ్గర ఎవరైతే షాపింగ్ చేస్తున్నారో, ఎవరైతే మెంబర్ అవుతున్నారో వాళ్ళకు మాత్రమే ఆ సర్వీస్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇది మనం సర్వీస్ ప్రొవైడ్ చేసేది. మన ప్రోడక్ట్స్ బాగుంటే హాస్పిటల్ సపోర్ట్ ఎందుకు తీసుకోవడం, ద మేజర్ క్వశ్చన్. రీజన్ ఏంటంటే మనం ఎంత చెప్పినా సరే, మనం ఇప్పుడు అందరం ఆల్మోస్ట్ ఒక 200 మెంబర్స్ ఉన్నాం. మనమే చాలా సార్లు ఒక వారం కానీ 3 రోజులు కానీ మన సప్లిమెంటే వాడడం ఆగిపోతూ ఉంటాం లేదా మర్చిపోతూ ఉంటాం. సీజన్ని బట్టి కొన్ని సిమ్టమ్స్ వస్తూనే ఉంటాయి. ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఎవరికైనా ఏదో ఒక ఏ టైంలో అయినా సరే ఎమర్జెన్సీ కూడా ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దానికోసమే మనం కష్టపడి మన సేవింగ్ అకౌంట్లో ఎంతో కొంత ఎమర్జెన్సీ ఫండ్ని హోల్డ్ చేసుకుంటూ ఉంటాం. ఎందుకు హోల్డ్ చేసుకుంటాం? రేపు ఏదైనా ప్రాబ్లం వస్తే అది మనకు సేవ్ చేస్తుందని. కానీ మీ సేవింగ్ ఫండ్నే మనం ఒకవేళ సేవ్ చేస్తే అది మిరాకిలే కదా. మనం ఆ సేవింగ్ ఫండ్నే మన మెంబర్షిప్, మన సర్వీస్ ద్వారా వాళ్ళకి ఒక సెక్యూరిటీ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. ఈ సర్వీస్ కూడా మనం మొన్నటి వరకు 10,000 మెంబర్కి లైఫ్ టైం ఫ్రీ ఇద్దాం అనుకున్నాం. బట్ నిన్న క్లోజింగ్తో, మన మే క్లోజింగ్తో 10,000 మెంబర్స్ అయిపోయారు. సో కొంతమంది రిక్వెస్ట్ చేయడం వల్ల దీన్ని మనం 1,00,000 మెంబర్ వరకు లైఫ్ టైం ఫ్రీ సర్వీస్ని మనం 1,00,000 మెంబర్ వరకు తీసుకెళ్తున్నాం. సో 1,00,000 మెంబర్కి ఇప్పుడు ఎవరైతే మన దగ్గర మెంబర్షిప్ తీసుకుంటున్నారో, ఐదర్ ఎగ్జిక్యూటివ్ కావచ్చు లేదంటే ప్రైమ్ మెంబర్ కావచ్చు, అప్ టు అంటే 1,00,000 మెంబర్ వరకు వీళ్ళందరికీ లైఫ్ టైం సర్వీస్ ఇది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. లైఫ్ టైం. దాని తర్వాత వచ్చే వాళ్ళకి ఇయర్లీ సబ్స్క్రిప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. అది ఆఫ్టర్ 1,00,000 మెంబర్ అయిపోయిన తర్వాత మనం అఫీషియల్గా అనౌన్స్ చేస్తాం. సో ఇది. దాని తర్వాత ప్లాన్ క్యారియర్ గురించి చాలా మందికి కొంచెం డౌట్గా ఉంది. అంటే ఎగ్జిక్యూటివ్, ఛాంపియన్, మేనేజర్ ఇవన్నీ ర్యాంక్స్ అయితే ఉన్నాయి, కానీ మొన్నటి వరకు 5 ఉంది, ఇప్పుడు 3 అయిపోయింది. తర్వాత మాకు 5 ఉన్నప్పుడే ఈజీ ఉండేది, లేదా ప్లాన్ చేంజ్ అవుతుంది అన్నట్టుగా ఒక మైండ్ సెట్లో ఉన్నారు. ప్లాన్ ఏది కూడా చేంజ్ అవ్వలేదు. ఏదైతే హడల్స్ ఉన్నాయో, ఏదైతే క్వాలిఫికేషన్కి డిఫికల్టీస్ ఉన్నాయో, ఎందుకంటే ర్యాంక్స్ చాలా బాగున్నాయి కానీ అచీవ్మెంట్ అయ్యే వాళ్ళు ఒక్కరు కూడా లేకపోతే కంపెనీలో ఆ ర్యాంక్ ఉండి కూడా యూజ్లెస్. సో కంపెనీలో ఉన్నటువంటి పొజిషన్లో మ్యాక్సిమం అందరికందరు అచీవ్మెంట్ అయ్యేటట్టుగా, ప్రతి ఒక్కరు కూడా కెరియర్లో ఒక మంచి పొజిషన్లో ఉండేటట్టుగా ఈజీ అచీవ్మెంట్ అనేది మనం అప్డేట్ చేశాం. సో ఈచ్ అండ్ ఎవ్రీ, అంటే ఎగ్జిక్యూటివ్ నుంచి నేను స్టార్ట్ అయ్యాను, నేను ఛాంపియన్ అవ్వాలి, నేను మేనేజర్ అవ్వాలి, సింపుల్ స్టెప్స్నే డిజైన్ చేశాం. ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా, ఇబ్బంది లేకుండా, ఈజీగా ఎవరైనా ఒకసారి అర్థం కనుక అయితే వాళ్ళు ఈజీగా వర్క్ చేసుకునేటట్టుగా మనం ర్యాంక్స్ని కూడా డిజైన్ చేసాం. ఆ ర్యాంక్స్ కూడా ఎలా ఉన్నాయి? రేపు మార్కెట్లో మీరు ఏం చేస్తున్నారని ఎవరైనా క్వశ్చన్ కనుక చేస్తే, నేను హెల్తీక్లో మేనేజర్ని అని చెప్పండి. ఫస్ట్ అతను ఏం చేస్తాడు? హెల్త్కినే సెర్చ్ చేస్తాడు, ఏంటబ్బా ఏంటి కంపెనీ అని. మనం ఇచ్చే సర్వీస్ ఎలాగో అక్కడ కనిపిస్తాయి కదా. ఓ వావ్, అంటే మీరు ఒక మంచి సర్వీస్ని ప్రొవైడ్ చేసే కంపెనీలో మేనేజరా, రెస్పెక్ట్ ఆటోమేటిక్గా ర్యాంక్తో పాటు వాల్యూ యాడ్ అయిపోద్ది. మన దగ్గర నేషనల్ డైరెక్టర్ అయ్యారు, వాల్యూ ఇంకా పెరుగుద్ది, లైఫ్ స్టైల్ కూడా మారుద్ది. అలాగే ఇంటర్నేషనల్ డైరెక్టర్ అయ్యారు. ఒక ఇంటర్నేషనల్ డైరెక్టర్ అంటే ఒక ఇంటర్నేషనల్ లెవెల్లోనే అతని లైఫ్ స్టాండర్డ్ అనేది లివింగ్కి వచ్చేస్తాడు. గ్లోబల్ ప్రెసిడెంట్ అంటే ఇక రియల్ లగ్జరీ లైఫ్ అనేది అతనిది స్టార్ట్ అవుతుంది. రియల్ లగ్జరీ లైఫ్ అంటే ఏంటి? మీకు ఫైనాన్షియల్ రిలేటెడ్ ఏదైతే మీరు థింక్ చేసి వర్క్ చేస్తున్నారో దాని గురించి ఆలోచించాల్సిన పరిస్థితే రాదు. అరే రేపు నేను 10,000 స్పెండ్ చేయాలి కదా, లేదా 1,00,000 కట్టాలి కదా, ఇలాంటి ఆలోచించాల్సిన పరిస్థితి కూడా రానటువంటి పొజిషన్స్ని క్రియేట్ చేశాం. ఇప్పుడు చాలా మంది ఏమవుతారు, బాగా కష్టపడి 10,000, 20,000, 1,00,000 టీం అయిపోతుంది, కానీ పాపం వాళ్ళకి ఏమైపోతుంది అంటే ఆ టీం నుంచి బిజినెస్ రాదు, పొజిషన్ మాత్రం గ్లోబల్ ప్రెసిడెంట్ అయి ఉంటుంది. కానీ ఆ పొజిషన్కి తగ్గట్టుగా ఇన్కమ్ ఉండదు, బట్ ఆ టైంకి లగ్జరీ లైఫ్ స్టైల్లోకి ఉండుంటారు.
సడన్ గా ఇప్పుడు ఆ గ్రూప్ నుంచి బిజినెస్ రాకపోతే ఆయన పరిస్థితి ఎలా ఉంటుంది? ఆల్మోస్ట్ జీరో. మళ్ళీ అంటే ఆ కొన్న కార్ని కూడా అమ్మాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. మనం ఏం చేసాం, ఎవరైనా సరే ఒక పొజిషన్ అచీవ్మెంట్ అయ్యారు మన కంపెనీలో, గ్లోబల్ ప్రెసిడెంట్ అయ్యారు అంటే అతని లైఫ్ టైం కూడా అదే లైఫ్ అనేది మెయింటైన్ చేసేటట్టుగా డిజైన్ చేశాం. అంటే ఎలా, మీ గ్రూప్ నుంచి బిజినెస్ వస్తుందా లేదా పక్కన పెట్టండి, కంపెనీకి అయితే బిజినెస్ అవుతుందా లేదా, దట్ ఈస్ ద మేజర్ క్వశ్చన్. కంపెనీకి బిజినెస్ అయిందా, గ్లోబల్ ప్రెసిడెంట్ లైఫ్ అలాగే మెయింటైన్ అవుతుంది. సో కంపెనీకి బిజినెస్ ఎలా అవుతుంది? ఇప్పుడు మనం 1+5 మెంబర్ అనేది క్రియేట్ చేసాం. మీకు చాలా మందికి అంటే మనం ఒక ఐడియా కదా, అంటే 5 మెంబర్కి ఫ్రీగా ప్రొవైడ్ చేసేస్తున్నాం కదా అనేది, ఇది ఒక ఒక కన్ఫ్యూజన్లో ఉంటుంది. అంటే నిజంగానే 6 మెంబర్కి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు, ఇది మిరాకిల్. కానీ కష్టపడి మీరు క్రియేట్ చేసిన టీం, అది కస్టమర్స్ వాళ్ళు, మీరు ఒక మెంబర్ని క్రియేట్ చేశారు, కానీ కంపెనీ మీకు 1:5 రేట్ బిజినెస్ని మీకు లైఫ్ టైం వచ్చేలాగా క్రియేట్ చేసి ఉంది. దట్ ఈస్ దాని వెనకాల ఉన్నటువంటి యూఎస్పి ఏంటి? ఇప్పుడు చిల్డ్రన్ రిలేటెడ్ హాస్పిటల్స్ ఉన్నాయి, అడల్ట్ రిలేటెడ్ హాస్పిటల్స్ ఉన్నాయి. మార్కెట్లో ఏ సర్వీసెస్ ఉన్నాయి హెల్త్ రిలేటెడ్? పుట్టిన పిల్లాడి నుంచి చనిపోయే పెద్దోళ్ళ దాకా కూడా అందరికీ అన్ని విధాల సర్వీసెస్ అయితే మార్కెట్లో హెల్త్ కేర్ బిజినెస్ ఉంది. ఇది అందరికీ తెలుసు. ఈ ప్రపంచంలో ఏ బిజినెస్ చేసినా సరే, ఏ బిజినెస్ అయినా, ఈవెన్ మనం నార్మల్ సర్వీస్ ఓపెన్ చేసినా, ఏ బిజినెస్ అయినా సరే, దానికి సాచురేషన్ పాయింట్ అనేది డ్యామ్ షూర్గా ఉంటుంది. ఇప్పుడు ఒక మన ఎగ్జాంపుల్లో తీసుకుంటే ఇండియా అనుకోండి, ఇండియాకి స్టేట్స్ వస్తాయి, స్టేట్ తర్వాత డిస్టిక్, డిస్టిక్ తర్వాత మండల్, మండల్ తర్వాత విలేజ్, విలేజ్ తర్వాత చూస్తే ఏముండదు, అడవి మాత్రమే ఉంటుంది. సో ఇది ప్యాటర్న్. మనం విలేజ్కి రీచ్ అయిపోయిన తర్వాత అడవిలోకి వెళ్ళి బిజినెస్ చేయలేం. ఇదైతే ఫ్యాక్ట్ కదా. అంటే ఒక ఏరియాలో ఒక కస్టమర్స్ క్రియేట్ అయిపోయిన తర్వాత మనం మళ్ళీ ఆ కస్టమర్ నుంచి బిజినెస్ ఎప్పుడూ చేయలేం. ఎందుకంటే అయిపోయింది బిజినెస్. ఒకసారి చేయగలుగుతాం, మళ్ళీ మళ్ళీ ఆ కస్టమర్తో ఊకే బిజినెస్ చేయలేం కదా. మరి అది సాచురేషన్ పాయింట్. ఈరోజు నెట్వర్క్ మార్కెటింగ్లో జరిగేది కూడా అదే. ఒక విలేజ్లో ఒక పర్సన్ని జాయిన్ చేశామా, ఆ ఊరు మొత్తం జాయిన్ అయిపోతే ఇంకా అక్కడ అందరికీ డ్రీమ్ ఉంటుంది ఆడి కారు కొనాలని. కానీ వాళ్ళు వెళ్ళి ఎవరిని జాయిన్ చేస్తారు? అక్కడ బిజినెస్ ఎండ్ అయిపోయింది, అంటే సాచురేషన్ పాయింట్ ఎండ్ వచ్చేసింది. మరి అలాంటప్పుడు ఏ బిజినెస్ చేస్తే మనకు లైఫ్ టైం ఇన్కమ్ వస్తుంది? ఎలాంటి బిజినెస్ మనం చేస్తే మనకు లైఫ్ టైం, మనం కానీ మన పిల్లలకు కానీ మనకు ఒక కెరియర్ ఇచ్చేటటువంటి బిజినెస్ ఏం చేస్తే అవుతుంది? మనం ఆల్రెడీ వెళ్తున్న రూట్లో, మన ఆఫీస్ కానీ ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు మెయిన్ రోడ్లోనే హోర్డింగ్స్ పెట్టి ఉంటారు, పెద్ద పెద్ద హోర్డింగ్స్. ఏమని? హాస్పిటల్, హెల్త్ కేర్. ఈ హోర్డింగ్స్ అయితే ఎప్పుడు చేంజ్ అవ్వవు కదా. ఇది కాకపోతే ఇంకో హాస్పిటల్లో ఇంకో ప్రాబ్లము, మొన్నటి వరకు కోవిడ్ ఉంది, దాని తర్వాత కొత్త రోగాలు, ఇప్పుడు మళ్ళీ ఇంకో 5 ఇయర్స్లో ఇంకో 50 డిసీజ్ ప్లానింగ్ ఉంది గ్లోబల్గా. అంటే 50 కొత్త రకాల జబ్బులు వస్తాయి, 50 కొత్త రకాల అమౌంట్ సోర్సెస్ పెట్టుకోవాల్సి వస్తుంది. అది ఏంటనేది మనకి డే బై డే అది వస్తూనే ఉంటుంది. మార్కెట్ రెడీగా ఉంది కొత్త కొత్త రోగాల్ని ఇవ్వడానికి. మీ దగ్గర ఆ రోగాల్ని మీ ఇంటి వరకు రాకుండా ప్రొటెక్ట్ చేయడానికి మీ దగ్గర ఏమైనా సోర్సెస్ ఉన్నాయా? మీ దగ్గర ఏదైనా కాంపౌండ్ వాళ్ళలో సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడా లేదా? దట్ ఈస్ ద మేజర్ క్వశ్చన్. మ్యాక్సిమం అయితే లేదు. ఇప్పుడు సాచురేషన్ అయిపోయే బిజినెస్లో ఎప్పుడు సాచురేషన్ కానీ బిజినెస్ ఏముంది? ఓన్లీ హెల్త్ కేరే కదా. నాకు జ్వరం ఎప్పుడైనా రావచ్చు, తలనొప్పి ఎప్పుడైనా రావచ్చు, ఏ ప్రాబ్లం ఎప్పుడైనా రావచ్చు. నా లైఫ్ స్టైల్ని బట్టి నేను వెళ్తుంటే ఎవరైనా నన్ను గుద్దేయచ్చు, అంటే యాక్సిడెంట్ అవ్వచ్చు, ఏమన్నా అవ్వచ్చు. ఇదైతే జరుగుతూనే ఉంటుంది కదా. ఇది లైఫ్ టైము ఖచ్చితంగా మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా ఈ బిజినెస్ అయితే డ్యామ్ షూర్గా ఉంటుంది. అందుకే చాలా పెద్ద పెద్ద కార్పొరేట్స్ కూడా ఇందులో థౌజండ్స్ ఆఫ్ క్రోర్ ఎందుకు ఇన్వెస్ట్ చేసి ఇండస్ట్రీలో వస్తున్నారంటే వాళ్ళకి తెలుసు, ఒక మనిషితోటి మనం ఎన్నిసార్లు అయినా సరే డబ్బులు వసూలు చేయొచ్చు అని. ఒకటే పర్సన్ తోటి 100 టైమ్స్ కూడా వసూలు చేయొచ్చు. ఇది బాగా క్లారిటీ ఉంది. డౌట్ ఉంటే గూగుల్ చేయండి. ఏ బిజినెస్లో ఒకటే పర్సన్ నుంచి ఒకే సర్వీస్ నుంచి డబ్బులు లాగొచ్చు అంటే ఫస్ట్ వచ్చేది ఇదే సర్వీస్, హెల్త్ కేర్. ఇంకేది ఆప్షన్ ఇవ్వదు. మరి ఇది క్లారిటీ ఉంది అంటే మనం ఒక పర్సన్ నుంచే మల్టిపుల్ టైం వాళ్ళన్ని బిజినెస్ ప్లానింగ్స్ ఉన్నప్పుడు మనం ఒక మెంబర్షిప్లో 6 మెంబర్స్ కనెక్ట్ అయ్యారు అంటే 6 మెంబర్స్ ఉన్నారు. మరి వీళ్ళని హెల్తీగా ఉంచడం మన రెస్పాన్సిబిలిటీ కదా. మన డ్యూటీ అది కదా. నేను ఎగ్జిక్యూటివ్గా చేయని ఒక మెంబర్ని, ప్రైమ్ మెంబర్ని చేశాను.
నేను ఎందుకు చేశాను? నీకు ఎప్పుడు కూడా నీకు హెల్త్ ఇష్యూస్ వస్తే నేను నీతో పాటు ఉంటా. నీకు హెల్త్ ఇష్యూస్ రాకుండా నువ్వు ఏం చేయాలి, ఏం వాడాలి, ఏం తినాలనేది నేను చెప్తా. అందుకే కదా నేను ఆయన్ని మన ప్రాజెక్ట్లో తీసుకొచ్చాం. మన విజన్ కూడా అదే కదా. అతనికి హాస్పిటల్కి తీసుకెళ్లకుండా అంటే హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రాకుండానే మనం ప్రొటెక్ట్ చేయడమే కదా మన వర్క్. మరి నేను అతనికి ఏ విధంగా ప్రొటెక్ట్ ఇవ్వగలుగుతాను? దట్ ఈస్ ద క్వశ్చన్. మనం ఏం ఏం చేయగలుగుతాం వాళ్ళకి? ఏ విధంగా సెక్యూరిటీ ఇవ్వగలుగుతాం? మన దగ్గర అయితే సూపర్ పవర్ లేదు. అంటే మనం ఏం దేవుళ్ళు ఏం కాదు. అంటే నీకు కిడ్నీ ప్రాబ్లం అయితే కొత్త కిడ్నీ ఇచ్చేస్తా, లేదా లివర్ ప్రాబ్లం అయితే కొత్త లివర్, అలాంటి మిరాకిల్ అయితే మనం చేయలేం. ఉన్నదాన్ని ఎలా కాపాడాలి? కొన్న ప్రతి వెహికల్ని అయితే సూపర్గా మనం కాపాడుతాం. ఎందుకంటే కొన్న ఫోన్కి ఎక్కడ పైన గీతలు పడతాయని తెచ్చి పైన గొరిల్లా గ్లాస్ వేస్తాం. అంటే ఎంత కొట్టినా సరే పగలకూడదు అది. కానీ మీ బాడీ లోపల ఆల్రెడీ నుజ్జు నుజ్జు అవుతున్నాయి కదా ఆర్గాన్స్, దాన్ని ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు? ఇప్పుడు సెల్ఫ్ లవ్ అయితే లేదు, కనీసం ఫ్యామిలీ లవ్ అయినా పెట్టుకోవాలి కదా. మనకేమైనా అయితే మనం కేర్ చేయం. ఆపోజిట్ పర్సన్ మనం హార్ట్ఫుల్ గా లవ్ చేస్తాం కాబట్టి వాళ్ళనైనా కేర్ చేసుకుంటే అయిపోద్ది. వాళ్ళు మనం చేస్తారు, మనం వాళ్ళని గివ్ అండ్ టేక్ పాలసీ. అదేదో మనం ప్రాపర్గా ఇవ్వగలిగితే సెట్. సో మనం ఏం చేస్తున్నాము? వాళ్ళకి మనం మన త్రూ అంటే మన కంపెనీ త్రూ మన అందరం చేసే ఒక మిషన్లో ఉన్నాం. అంటే ఏం చేస్తున్నాం? సొసైటీలో ఉన్నటువంటి జనాలకి ఏదైతే ప్రాబ్లం వాళ్ళు ఫేస్ చేస్తున్నారో వాళ్ళ నుంచి రిలీఫ్ చేస్తూ వాళ్ళని మనకు ఒక హెల్దీ జోన్లోకి తీసుకొచ్చే మిషన్లో ఉన్నాం. ఇలా చేయడం వల్ల మన అకౌంట్ బ్యాలెన్స్ పెరుగుతూ ఉంటుంది. వాళ్ళ అకౌంట్ బ్యాలెన్స్ కట్ అవ్వకుండా వాళ్ళ అకౌంట్ పెరిగేటట్టుగా డిజైన్ చేసి ఉన్నాం. ఇంతకంటే లెజిట్ బిజినెస్ అయితే మార్కెట్లో ఉండదు. ఇది ఎప్పుడూ బ్రేక్ అవ్వదు. చాలా మందికి డౌట్ ఏంటంటే కంపెనీ ఎన్ని రోజులు ఉంటుంది? ఈ ప్రపంచం మొత్తంలో ఉన్న జనాభాకి రోగాలన్నీ పోయిన తర్వాత సరే మన కంపెనీ ఉంటుంది. అంటే అందరు హెల్తీగా ఉన్నారు. అంటే ఎలా హెల్తీ అంటే దగ్గడం కూడా దగ్గట్లేదు, అంత సైలెంట్గా ఉన్నారు. అయినా మన కంపెనీ రన్ అవుతుంది. ఎందుకు? వాడు అలా ఉండడానికి కూడా మన ప్రొడక్ట్సే కావాలి. ఆయన హెల్తీగా ఉండడానికి కూడా కావాల్సింది మన న్యూట్రిషన్సే కావాలి. ఎందుకు న్యూట్రిషన్స్? మార్కెట్లో బోల్డ్ అని న్యూట్రిషన్స్ కంపెనీస్ ఉన్నాయి, మనదే ఎందుకు వాడాలి? మీరు మీరు ఈ ఆఫ్టర్ కోవిడ్ కొన్ని ఆర్టికల్ చూసే ఉంటారు. కొన్ని మేజర్ మేజర్ కంపెనీస్ న్యూట్రాస్యూటికల్లో మేము కొత్తగా కొన్ని ప్రొడక్ట్స్ని తీసుకొస్తున్నాం అని చెప్పేసి ఆర్టికల్ మీరు వినే ఉంటారు, చూసే ఉంటారు. సో అండ్ సో నేమ్ ఉన్న కంపెనీ, మేము ఇలా వస్తున్నాం, న్యూట్రాస్యూటికల్ న్యూట్రాస్యూటికల్. మొన్నటి వరకు ఫార్మాస్యూటికల్ తెలుసు. ఈ కొత్తగా న్యూట్రాస్యూటికల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఏం లేదు, ఫార్మా అంటే డ్రగ్ రిలేటెడ్, న్యూట్రా అంటే ప్లాంట్ రిలేటెడ్, సింపుల్ ఫార్ములా. కాకపోతే వీళ్ళెందుకు సప్లిమెంట్ జోన్లోకి వస్తున్నారు? అంత పెద్ద పెద్ద బిజినెస్ ఆల్రెడీ $1 బిలియన్ ఉన్న కంపెనీస్ న్యూట్రాస్యూటికల్ మార్కెట్లోకి రావడానికి రీజన్ ఏంటి? వీళ్ళు ఏ స్ట్రాటజీతో వస్తున్నారు? మీరు ఒకసారి స్టడీ చేస్తే మీకు అర్థం అవుతుంది. నేను స్టడీ చేసిన తర్వాతనే మనం ప్రోడక్ట్ని డిజైన్ చేశాం. నేను వాళ్ళని స్టడీ చేయడం కంటే ముందు మార్కెట్ని స్టడీ చేసిన తర్వాతనే మన ప్రోడక్ట్ని రెడీ చేశాం. ఎందుకంటే చాలా మందికి డౌట్ ఉంది, ఏ సప్లిమెంట్ రాని రిజల్ట్ మీ కంపెనీ ప్రోడక్ట్లో ఎందుకు అంత రిజల్ట్ వస్తుంది? దాంట్లో ఇంకేదైనా యాడ్ చేస్తున్నారు కాబట్టి వస్తుందనే క్వశ్చన్స్ ఉన్నాయి మార్కెట్లో. సో దానికి రీజన్ ఏంటంటే ఇదే చెప్పేది ఏంటంటే, ఫార్మాస్యూటికల్ ఏదైతే స్ట్రక్చర్ డిజైన్ ఉంటుందో ఒక ప్రాబ్లంకి ఇది సొల్యూషన్ చేసేటటువంటి ఒక స్ట్రక్చర్, దాన్ని మనం ఫార్ములా అంటాం. అంటే ఒక ప్రాబ్లం ఉంది, సో అండ్ సో, ఇప్పుడు జాయింట్ రిలేటెడ్ ప్రాబ్లం ఉంది, దానికి ఎలాంటి ఫార్ములా రెడీ చేస్తే దానికి సొల్యూషన్ దొరుకుతుంది, లేదా దానికి రిలీఫ్ వస్తుంది. ఇది ఫార్ములా రిలేటెడ్ ఫార్మాస్యూటికల్ చేసేటటువంటి స్ట్రక్చర్. మరి మనం ఏం చేసాం? ఫార్మాని కాస్త తీసేసి న్యూట్రా పెట్టాం. అదే ఫార్ములాని ఎలా చేసాం? ప్లాంట్ బేస్తో ఒక పర్సన్కి వచ్చినటువంటి ప్రాబ్లంకి ఎంత డోసేజ్, ఏ క్వాలిటీ, ఎటువంటి ఇంగ్రీడియంట్స్ వాడితే ఎలాంటి ఫార్ములా రెడీ చేస్తే అతనికి రిజల్ట్ వస్తుంది. మనం ఏం చేసాం? ఆ ఫార్ములాని న్యూట్రాస్యూటికల్లోకి తీసుకొచ్చి మనం డిజైన్ చేసాం. ఇప్పుడు చాలా మంది ఏంటంటే బాటిల్లో లేదు కదా, స్ట్రిప్లో ఉంది, ఇది మెడిసిన్ లాగా ఉందంటే అది మనకు తెలిసిందే కదా. ట్యాబ్లెట్ ఓపెన్ చేసినప్పుడు సౌండ్ రాకపోతే రిజల్ట్ రాదు. అది మనం ఎప్పటి నుంచో సెట్ చేసిన మైండ్ సెట్. సో మనం అదే సౌండ్ని డిజైన్ చేసాం. సో ఎందుకు డిజైన్ చేసాం? దీనివల్ల రెండు ఉపయోగాలు ఏంటి? ఒకటేమో సౌండ్ వస్తుంది, మర్చిపోకుండా వాడతాడు. రెండోది ఏంటంటే ఒక ట్యాబ్లెట్ ఏదైతే వేసుకోవాలో అదే ట్యాబ్లెట్ని బ్రేక్ చేస్తాడు. మిగతా 9 ట్యాబ్లెట్ ఎలా ఉంటాయి? సేఫ్గా ఉంటాయి. అంటే అవి మీరు కొన్నప్పుడు ఎలా ఉందో వాడేదాకా అవి అలాగే ఉంటాయి. ఆ ప్రోడక్ట్ని మీరు మాత్రమే ఓపెన్ చేసి వాడతారు. అదే డబ్బా అయితే ఎప్పుడైనా ఓపెన్ చేయొచ్చు కదా. సో అలా మనం లేయర్ సేఫ్టీ అంటే ఒక ప్రోడక్ట్ని సేఫ్గా
కస్టమర్ దగ్గరికి రీచ్ అయ్యేటట్టుగానే మనం ప్రోడక్ట్ని డిజైన్ చేసాం. మీరు కరెక్ట్గా మీ ఇంటికి ప్రోడక్ట్ డెలివరీ అయిన తర్వాత మీరు ఓపెన్ కనుక చేస్తే మీరు కొన్న ప్రోడక్ట్ని మీరు మాత్రమే ఓపెన్ చేస్తారు, ఇంకా వేరే వాళ్ళు ఎవ్వరు ఓపెన్ చేయరు. ఎందుకు ఓపెన్ చేయాలంటే మనం సేఫ్టీ మెజర్మెంట్ దాంట్లో డిజైన్ చేసి ఉన్నాం. సో దానివల్ల ఏంటి, రేపు నేను బాటిల్ ఉంటే నేను ఓపెన్ చేసి ఒక టాబ్లెట్ తీసుకోవచ్చు, కానీ దీంట్లో అలా చేయలేడు కదా. ఒకసారి బ్రేక్ చేశాడు, అయిపోయింది, అది డ్యామేజ్. నేను ఆల్రెడీ ఇది యూజ్ ఉన్న ప్రోడక్ట్ నాకు పంపించారన్నట్టుగా మనకు అక్కడ క్లియర్గా వస్తుంది. బట్ ఇలా సేఫ్గా ఉంటుంది. సో దానివల్ల ఏంటి, ఒకటి ఆ బ్రేక్ చేయడం వల్ల మనం మర్చిపోకుండా వాడతాం. రెండోది ఎక్కడికైనా క్యారీకి తీసుకెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. అండ్ అలా రెగ్యులర్గా వాడినప్పుడు ఏమవుతుంది, రిజల్ట్ గ్యారంటీగా వస్తుంది. సో ఆ విధంగా మనం ప్రోడక్ట్ అనేది ఆ విధంగా డిజైన్ చేసాం. ఈ మధ్య కొన్ని ప్రొడక్ట్స్ మనం అవుట్ ఆఫ్ స్టాక్ అయింది, మీరు ఆల్రెడీ చూస్తూనే ఉంటారు. సో వీటి వల్ల కూడా చాలా మంది అరే స్టాక్ లేదు అన్నట్టుగా కొంచెం నెగిటివ్ జోన్లోనే కొంచెం థింక్ చేయడం స్టార్ట్ చేయరు. దానికి బిహైండ్ రీజన్ ఏంటంటే ఆల్రెడీ స్టాక్ ఉంది, బట్ స్టాక్ ఇంకో 2 months తర్వాత ఎక్స్పైరీ ఉంది. ఈ రోజు బిల్ చేసి మనం డిస్పాచ్ చేసినా అది 10 days లోపల వెళ్తుంది, అతను వాడే లోపల ఎక్స్పైరీ దగ్గర ఉంటుంది. నాకు ఎక్స్పైరీ అయిపోయిన స్టాక్ పంపించారనే ఉద్దేశంతో న్యూ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేసాం. రేపు 17th నుంచి అన్ని ప్రొడక్ట్స్ కూడా డెలివరీ కూడా స్టార్ట్ అవుతాయి. ఈ మంత్ తర్వాత మనకి A to Z ఈవెన్ హాస్పిటల్ సర్వీసు, ప్రొడక్ట్స్ కానీ, మీటింగ్స్ కానీ, అప్డేట్స్ కానీ అన్నీ కూడా ఒక ప్రొఫెషనల్ లెవెల్లో టైం టు టైం అప్డేట్స్ మీకు వస్తూనే ఉంటాయి. ఇక్కడ ఇండిపెండెంట్గా బిజినెస్ చేసుకునేటట్టుగా క్రియేట్ చేశాం. ప్లాన్ చాలా ఈజీగా ఉంది. నా టార్గెట్ ఒకటి, నేను ఎందుకు జాయిన్ అయ్యా. నంబర్ 1 క్వశ్చన్, నేను జాయిన్ అవ్వడానికి రీజన్ ఏంటి, నాకు ఇందులో ఏం నచ్చింది, ఇది ఫస్ట్ క్లారిటీ తెచ్చుకోండి. నేను ఎగ్జిక్యూటివ్గా జాయిన్ అయ్యానా లేదా జస్ట్ ప్రైమ్ మెంబరా. నేను ఎగ్జిక్యూటివ్గా కనుక జాయిన్ అయితే నేను దీంట్లో ఏమేం చూసి నేను సైన్అప్ చేశా, నేను ఏం బాగుందని నేను దీంట్లోకి జాయిన్ అయ్యా. ఫస్ట్ క్వశ్చన్, జాయిన్ అయ్యా, క్లారిటీ వచ్చింది. దెన్ నెక్స్ట్ ఏంటి, నేను నెక్స్ట్ ఏం చేయాలి. ఆ నెక్స్ట్ ఒకటే ఏం చేయాలనే క్వశ్చన్ మాత్రమే మీ అప్లైని అడగండి. నేను ఎగ్జిక్యూటివ్ అయిపోయాను, ఛాంపియన్ ఎలా అవ్వాలి. ఛాంపియన్ అయిపోయాను, మేనేజర్ ఎలా అవ్వాలి. మేనేజర్ అయిపోయాను, నేషనల్ డైరెక్టర్ ఎలా అవ్వాలి. ఇవి మాత్రమే బిజినెస్ జోన్లో ఉన్నటువంటి మీరు చేయాల్సినటువంటి లయబిలిటీ వర్క్. ఈ లయబిలిటీ ఎందుకంటే మీరు చేయకపోతే మీకే లయబిలిటీ అది. సో అక్కడ మీరు ఆ పొజిషన్లో అచీవ్మెంట్ అవ్వడానికి ఏదైతే మీకు ఆ కన్ఫ్యూజన్ కానీ డౌట్స్ కానీ ఏదైతే ఉన్నాయో మీరు క్లియర్గా ఒకసారి కూర్చొని సీనియర్తో కానీ, మెంటర్తో కానీ, లేదంటే సూపర్ అప్లైన్తో వాళ్ళతో కూర్చొని క్లియర్గా అడగండి. సార్ నేను ఇది చేస్తే నాకు ఇది వస్తుందా, మీరు వస్తుంది అన్నారు, ఇది వస్తుందా లేదా అనేది క్వశ్చన్లోకి క్లియర్గా అడగండి. చాలా మందికి డౌట్ ఏంటంటే డబ్బులు వస్తాయా లేదా అనే డౌట్ కూడా ఉంటుంది. సింపుల్గా వాళ్ళకి చెప్పండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, అంత డౌట్ ఉంటే జాయిన్ అయ్యి ఒకరిని రిఫర్ చేసి చూడమని చెప్పండి. కస్టమర్ కావచ్చు, ఎగ్జిక్యూటివ్ కావచ్చు. ఒక చిన్న చిన్న అమౌంట్ వస్తుంది, అంటే ఓ 1000 రూపీస్ దాకా ఒక అకౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యే అమౌంట్ సైజ్ అయితే వస్తుంది. ఈ అమౌంట్ అతనికి అడగండి, మీరు కేవైసీ బ్యాంక్ డీటెయిల్స్ అప్డేట్ చేశారా లేదా. ఒకవేళ అప్డేట్ చేశారే అనుకోండి, ఈ 1000 రూపాయలు ఏదైతే ఉందో మీ అకౌంట్కి క్రెడిట్ అయిందా లేదా అడగండి. ఒకవేళ క్రెడిట్ అయిందే అనుకోండి, అది ఎక్కడి నుంచి వచ్చిందో అడగండి. అంటే హెల్త్కి నుంచి వచ్చిందని అన్నాడు అనుకోండి, మళ్ళీ అక్కడ పడ్డ డబ్బులు కూడా మళ్ళీ డౌట్ ఉంటుంది వాళ్ళకి, అరే నిజంగానే ఇవి డబ్బులు అయితే పడ్డాయి కానీ ఇది రియల్ ఆ ఫేక్ అని, ఎందుకంటే ఫేక్ మనీ ఎక్కువైపోయింది కదా. సో అలా ఇప్పుడు దానికి ఏం చేయండి, మీ ఫేవరెట్ షాప్కి వెళ్ళేసి ఇది నాకు హెల్త్కి నుంచి ఈ 1000 రూపీస్ నాకు క్రెడిట్ అయింది, ఇది మీరు తీసుకుంటారా లేదా అని చెప్పి ఆయనకు ఆ పేమెంట్ చేసి మీకు నచ్చిన ఐటమ్ కొని చూడండి. ఒకవేళ ఆ షాప్ అతను హెల్తీకి డబ్బుల్ని కనుక యాక్సెప్ట్ చేశాడే అనుకోండి, మీరు అప్పుడు డిసైడ్ అవ్వండి ఇది రియల్గానే డబ్బులు, కంపెనీ నిజంగానే డబ్బులు పంపిస్తుంది. ఆ రోజు మీరు ఫుల్ టైంగా స్టార్ట్ చేయండి. అండ్ సెకండ్, డిస్కౌంట్ అంటున్నాం మనం, అంటే 20%, 30%, 50 ప్రైస్ పెంచేసి ఇచ్చేస్తారు. ఇవన్నీ 100 క్వశ్చన్లు వస్తారు. సింపుల్గా ఎవరైతే డౌట్ ఉందో వాళ్ళనే సింపుల్గా ప్రేమతో జస్ట్ వాళ్ళని తలకాయని అంటే జస్ట్ మెడ దగ్గర పెట్టేసుకొని గోడకు మెల్లగా గుద్దేసేయండి. ఓ చిన్న స్క్రాచెస్ పడుతుంది ఇలా, అంటే జస్ట్ అడ్మిట్ అయ్యేంత కాకపోతే చిన్నగా, అంటే జస్ట్ కన్సల్ట్ అయ్యేంత. ఆ స్క్రాచెస్ పడ్డప్పుడు మనం టైప్ అయిన హాస్పిటల్లో ఆయన చేతి నుంచి అన్నీ చేయించండి. ఏంటి అవి, కన్సల్టేషన్ దగ్గర 500 ఉంటుంది కదా, 200, 250 కట్టాల్సి ఉంటుంది, అది ఆయనతోటే కట్టించండి. నెక్స్ట్ స్కానింగ్ దగ్గర, కుట్లేసే దగ్గర అన్ని చోట్ల చేసి మొత్తం చూపించండి. యాక్చువల్గా అయితే ఎంత అవ్వాలి, 5000 అవ్వాలి, కానీ నువ్వు ఎంత కట్టావు, 3000. ఇంకా డిస్కౌంట్ వస్తుంది కదా, లైవ్ డెమో. డౌట్ ఉన్న వాళ్ళకి కూడా మనం క్లారిటీ ఇవ్వచ్చు.
అంటే ఇక్కడ మెయిన్ చెప్పడానికి ఏంటంటే మనం డిసైడ్ అవ్వాలి. నంబర్ వన్, ఎలా? నేను ప్లాన్ చూసా, కంపెనీని చూసా, ప్రొడక్ట్ చూసా, నేను చేయగలుగుతాను లేదా అనేది నేను ఫస్ట్ డిసైడ్ అవ్వాలి. నాకు అన్ని 100% క్లియర్గా ఉంది అంటే నేను ఈ కంపెనీలో కెరియర్ని బిల్డ్ చేయగలుగుతాను. నేను ఒకవేళ ఫిక్స్ అయిపోయిన తర్వాత బ్యాగ్ తీసుకొని మార్కెట్కి వెళ్ళాలి. అప్పుడు దాకా అసలు వెళ్ళకూడదు. ఎందుకంటే సగం సగం మనం తెలుసుకొని వెళ్ళామనుకోండి, మనకంటే మేధావులు మార్కెట్లో తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారంటే, మీరు మీరు ఎంత పాజిటివ్ తోటైనా వెళ్ళండి, వాళ్ళ దగ్గర అన్ని విధాల వెపన్స్ ఉంటాయి. ప్రతి వెపన్ కూడా మనం పొడిచేదే. మనకు సపోర్ట్ చేసే వెపన్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. ప్రతిదీ కూడా మనల్ని పొడచడానికే వస్తారు. మరి అలాంటప్పుడు ఇక్కడ మీరు ఎంత స్ట్రాంగ్ ఉండాలంటే, ఒకటే ఒకటి మీరు స్ట్రాంగ్గా పెట్టుకోవాల్సింది, మీకు కాన్ఫిడెంట్ ఉందా, క్లారిటీ ఉందా, మీ క్వాలిటీ ఉందని అనిపిస్తుందా, మీ మైండ్ సెట్ని సెట్ చేసేసండి అదే రోజు. మీ మైండ్ సెట్ సెట్ అయిందా, దట్స్ ఇట్. ఇంకా మార్కెట్లో వచ్చే పర్సన్ మిమ్మల్ని ఎలాగైనా అతనికి నచ్చింది మాత్రమే రైట్ అనే వాళ్ళే వస్తారు. ఎందుకంటే అందరికందరూ వాళ్ళ వాళ్ళ పొజిషన్లో కరెక్ట్ ఉంటారు. కానీ మనం వెళ్ళే వేలో అతను యాక్సెప్ట్ చేయొచ్చు, లేదా నెగిటివ్ కూడా క్రియేట్ చేయొచ్చు. మీరు స్ట్రాంగ్గా ఉన్నారనుకోండి, ఆయనకు మీరు ఎక్స్ప్లెయిన్ చేసి చూడండి. దీనికంటే బెటర్ ఏదైనా కనిపిస్తుందంటే షో చేసి చూడమని చెప్పండి. ఆ షో చేసి అందులో ఒక 6 నెలలు అతన్ని ట్రావెల్ చేయనియండి, మనం 6 నెలలు ఇక్కడ ట్రావెల్ చేద్దాం. సింపుల్. 6 మంత్ తర్వాత ఆయన ఆడి కొన్నాడు అనుకోని, మనం ఆడి అవసరం లేదు, ఆడి ఈఎంఐ అంత నెలకు వచ్చినా చాలు, లైఫ్ సెట్ కదా. అతను 6 నెలలు ఆడి ఎంత ఎలా కొన్నాడో మనకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఎందుకంటే 4 సున్నాలు ఉంటాయి బ్యాంకులో, అదే ఉంటుంది అతని అకౌంట్లో, ఎలాగో ఉండవు. అది మనకు అనిపించిందే. ఎందుకంటే మార్కెట్ అంతా ఏంటి, నన్ను నెగిటివ్ చేయడానికి ఎప్పుడూ చూస్తూ ఉంటాయి. ఎందుకంటే వానికి మన కంపెనీ తెలియదు, ప్లాన్ తెలియదు, ప్రోడక్ట్ తెలియదు, వాట్సాప్లో వచ్చిన డీటెయిల్స్ చూసి ఉంటారు. మన ప్రోడక్ట్ అసలు ఎలా ఉంటుందో కూడా తెలియదు, రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో కూడా తెలియదు మన కంపెనీ గురించి ఆయనకి. సో అతను చెప్పినటువంటి వర్డ్ని మనం డిసైడ్ అయిపోయి, నాకు 100% తెలిసిన పర్సన్ ఆగిపోవడం అంటే నాకు స్టెబిలిటీ లేనట్టు, అంటే నేను క్లారిటీతో ఈ బిజినెస్లో లేనని అర్థం. సో మనం ఏం చేయాలి, కంపల్సరీ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని క్లియర్గా అండర్స్టాండ్ చేసుకొని మార్కెట్కి వెళ్ళండి. ఇక్కడ పెద్దగా హడావిడి చేసేటటువంటి బిజినెస్ కాదు, కంప్లీట్లీ ప్రొఫెషనల్ బిజినెస్. ఇక్కడ ఎవరిని కూడా సేల్స్ మ్యాన్ లాగా చేసినటువంటి ప్రాజెక్టే కాదు, ప్రొఫెషనల్ మార్కెటింగ్ ఇది. మార్కెటింగ్ అంటే మనం ప్రోడక్ట్ మోసి ఎవరికి అమ్మేది కాదు. ఇక్కడ మనం ఎవ్వరికి కూడా ప్రోడక్ట్ అమ్మాల్సిన అవసరమే లేదు. మనం మోటివేషన్ చేస్తే కానీ ప్రోడక్ట్ అమ్మే పరిస్థితి నుంచి మనం డైరెక్ట్గా ఏంటి, వాళ్ళే ఏ ప్రోడక్ట్ కొంటే బాగుంటుంది సార్ అని అడిగి బై చేసుకునే పొజిషన్లో మన ప్రాజెక్ట్ని క్రియేట్ చేసాం. ఇంతకంటే వండర్ఫుల్ ఈ వరల్డ్లోనే ఏ స్ట్రాటజీ ఉండదు. అండ్ రెండో పాయింట్ ఏం చేస్తున్నాము, జైన్ అయిన పర్సన్ తోటే మనం వాళ్ళ ఫ్యామిలీలో మార్కెటింగ్ చేయించేస్తున్నాం. 1+5 ఇమాజిన్ చేయండి, 1+5 టోటల్ 6 మెంబర్ని నేను డిస్కస్ చేసింది ఒకరితోటే, కానీ నాకు వచ్చింది 6. 1:5 రేషియో. ఇమాజిన్ చేయండి, అందరికందరూ 6 ఏ ఒక్క ప్రోడక్ట్ మనం వాడినా రెవెన్యూ ఒక క్యాలిక్యులేషన్ ఇమాజిన్ చేయండి. నా టీంలో 1000 మందే ఉన్నారు, కానీ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ నా దగ్గర 6,000 మంది కన్జ్యూమర్స్ ఉన్నారు. నా టీంలో 10,000 మందే ఉన్నారు, కానీ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ నా కింద 60,000 మెంబర్ కన్జ్యూమర్స్ ఉన్నారు. మనం డీల్ చేసేది హెల్త్ కేర్లో. ప్రపంచం మొత్తం దీంట్లోనే 80% బిజినెస్ ఉందని ఆల్రెడీ డేటా ఇస్తుంది. దాంట్లోనే మనం ఉన్నాం. మనం మిరాకిల్. ఇప్పుడు ఏపీ తెలంగాణలో 10 కోట్ల పాపులేషన్ ఉంది, వీళ్ళంతా మన దాంట్లో వస్తారని కాదు. అట్లీస్ట్ ఒక 1 lakh మెంబర్నైనా సరే మనకు ఒక హెల్తీ ఫ్యామిలీని క్రియేట్ చేద్దాం. ఒక 10,000 మెంబర్కి ఎంప్లాయ్మెంట్ ఇద్దాం. ఇది కాస్త ఇయర్లీ 10% గ్రోత్ అయితే ఇయర్ ఆన్ ఇయర్ మన బిజినెస్ పెరుగుద్ది, మన వాళ్ళ ఎంప్లాయ్మెంట్ పెరుగుద్ది, అండ్ త్రూ అవుట్ మొత్తం ఒక హెల్తీ ఆర్గనైజేషన్ అనేది క్రియేట్ అవుతుంది. రేపు ఎవరైనా ఏదైనా కంపెనీ స్టార్ట్ చేయాలన్నా, లేదా ఏదైనా కెరియర్ బిల్డ్ చేయాలన్నా, మనల్ని మాత్రమే రిఫరెన్స్ ఇచ్చేటట్టుగా మనం క్రియేట్ చేయాలి. దానికి మీరు కంపల్సరీగా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని క్లియర్గా, క్లారిటీగా మెంటర్తో డిస్కస్ చేసి ప్రతి పాయింట్ని కూడా ఎక్కడ డౌట్ అనిపిస్తే అప్పుడు ఇమీడియట్లీగా డిస్కస్ చేయండి. ఆ డౌట్ని ఎక్కువగా డౌట్ ఉన్న క్యాండిడేట్తో డిస్కస్ చేస్తే మీరు నెగిటివ్ అవుతారు. ఎందుకంటే ఆయనకి ఏం తెలియదు, మీరు అక్కడికి వెళ్ళి మీకు డౌట్ వచ్చింది సెల్ఫ్,
సార్ ఎగ్జిక్యూటివ్ ఒకరిని ప్రైమ్ని రిఫర్ చేయాలా లేదా ఎగ్జిక్యూటివ్ని కూడా రిఫర్ చేయొచ్చా? డౌట్ వచ్చింది. స్పాన్సర్ని ఇమ్మీడియట్లీ అడగండి, సార్ ఇద్దరిని చేసుకోవచ్చా ఒకరిని చేయాలా? స్పాన్సర్ క్లారిటీ ఇవ్వలేదు, సూపర్ స్పాన్సర్ని చేయండి, అక్కడ క్లారిటీ రాలేదు. ఈ మంత్లో మనం యాప్ రైవ్ చేస్తున్నాం, అక్కడ మీకు వచ్చే డౌట్ని కూడా మీరు అక్కడ డైరెక్ట్గా చాట్ అడ్మిన్తో చేసుకోవచ్చు. అక్కడ మీకు ఏ డౌట్ ఉన్నా సరే అన్నీ క్లియర్ అయిపోతాయి. సో త్వరలో మనం ఒక సింపుల్గా నేను కొంచెం లైట్గా యాప్ చూపిస్తాను మీకు. ఇది మనం కనిపిస్తుందా? ఆల్మోస్ట్ యాప్ అంతా రెడీ అవుతుంది. ఇందులోనే అన్ని ఏ టు జెడ్, హాస్పిటల్కి ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, ఎంత డిస్కౌంట్ ఉంది, ఎలా వెళ్ళాలి, ట్రాకింగ్తో సహా ఏ టు జెడ్ మొత్తం యాప్లోనే తీసుకొస్తున్నాము. తర్వాత వాళ్ళ కార్డ్స్ కానీ అన్నీ కూడా మొత్తం యాప్లోనే, ప్రతిదీ కూడా వాళ్ళు అప్డేట్ చేసుకునేటటువంటి సర్వీసెస్ అన్నీ యాప్లోనే ఉంటుంది. ఏ టు జెడ్ ఒక్కసారి వాళ్ళది రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత, ఐడి యాక్టివ్ అయిపోయిన తర్వాత యాప్ డౌన్లోడ్ చేసి లాగిన్ చేసి ఇచ్చేసేయండి. మొత్తం వాళ్ళ ప్రొడక్ట్స్ కానీ, ఆర్డర్స్ కానీ, హాస్పిటల్ కానీ, కన్సల్టేషన్స్ కానీ ప్రతిదీ కూడా ఓన్లీ యాప్లోనే ఏ టు జెడ్ సర్వీస్ మనం రిలీజ్ చేసేస్తున్నాం. సో దీనివల్ల ఏంటంటే ఇంకా మనకు ఓన్లీ ఒకటే వర్క్ ఉంటుంది, టీం ఎంత ఎంత రిక్వైర్మెంట్ ఉంది అది ఫుల్ఫిల్ చేసుకుంటే వెళ్ళిపోవడమే, ప్రొఫెషనల్గా ఉంటుంది. మనం ఇక్కడ ఎవ్వరం కూడా, నేను కూడా, మీరు కూడా, మనం ఎవ్వరం ఇక్కడ ప్రోడక్ట్ అమ్మట్లేదు, ప్రోడక్ట్ సిస్టమ్ అమ్ముతుంది. ఆ సిస్టంలో మనం ఉండాలి అంతే. నేను ప్రోడక్ట్ని బ్యాగ్లో వేసుకొని వెళ్ళాలంటే ఈ రోజుల్లో ఎవరి దగ్గర అంత టైం లేదు. మనల్ని అలా వెళ్తే ఒక సేల్స్ మ్యాన్ లాగా చూసే పొజిషన్లో ఉన్నాయి చాలా కంపెనీస్. ఇప్పుడు అలాగే చేస్తుంది. మార్కెట్ ఏమో ఆన్లైన్లో షిఫ్ట్ అవుతుంది, మనమేమో ఆఫ్లైన్లో ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నాం. సో అది ఎప్పటికీ పాసిబుల్ కాదు. ఎందుకంటే మనం ఇప్పుడు మల్టీవిటమిన్, మన దగ్గర విటైన్ ఉంది, విటైన్ గురించి చెప్పంగానే అతను 100 కంపెనీలు చెప్తాడు. ఇగో ఈ కంపెనీ 100కే వస్తుంది, ఈ కంపెనీ 200కే వస్తుంది, 100 క్వశ్చన్స్. ఇప్పుడు ఆ టైంలో మనం ఎక్కడ బిజినెస్ చేయగలుగుతాం? అండ్ జనాలంతా ఇప్పుడు ఎక్కడున్నారు, ఎక్కడ బిజీ అవుతున్నారు? ఇప్పుడు మనందరం కూడా కలుసుకోలేదు, కానీ ఎక్కడ కలుసుకుంటున్నాం? అంతా ఆన్లైన్, అంతా వర్చువల్. ఇదైతే క్లియర్ కదా. మరి ఇప్పుడే ఇలా ఉంటే 2 years తర్వాత ఎలా ఉంటుంది చూడండి. ఫ్యాంటసీ వరల్డ్ క్రియేట్ అవుతుంది. మనం ఎవరినైనా కలుద్దామంటే ఎవరు కూడా 1 minute టైం ఇవ్వరు. మరి ఇలాంటి టైంలో మన బిజినెస్ ఎలా బిల్డ్ చేయగలుగుతాం? ఓన్లీ టెక్నాలజీ, ఆన్లైన్ మాత్రమే. ఆ ఆన్లైన్ ఎలా ఉండాలంటే, మీరు ఇంట్లో ఉన్నా సరే, మీరు ఈ అమెరికా పర్సన్ని కూడా 1-to-1 కూర్చుంటే ఎలా అయితే బిజినెస్ క్లోజ్ చేస్తారో అలా మీరు క్లోజ్ చేసుకునేటటువంటి టెక్నాలజీని మనం బిల్డ్ చేస్తున్నాం. రేపు ఫ్యూచర్లో మీరు ఎవ్వరికి ప్రొడక్ట్ అమ్మాల్సిన అవసరమే లేదు. అసలు అసలు ప్రొడక్ట్ అమ్మే రైట్సే తీసేసాం. మీరు బాక్స్ పైన ఇప్పుడు వచ్చే ప్రతి బాక్స్ పైన చూస్తే ప్రొడక్ట్ సోల్డ్ బై హెల్తీ ఓన్లీ అనే ఉంటుంది. ఎందుకు? దానికో రీజన్ ఉంది. ఇప్పుడు నేను ప్రొడక్ట్ బై చేసి నేను ఏమైనా చెప్పి అమ్మచ్చు. దానికి నీకు క్యాన్సర్ తగ్గిపోద్దని కూడా అమ్మొచ్చు, రకరకాలుగా ఉంటాయి. నేను మిస్లీడింగ్ కూడా చేయొచ్చు, ఎందుకంటే ప్రొడక్ట్ అమ్మితే నాకు డబ్బులు వచ్చేస్తాయి. కానీ అదే అదే ప్రాసెస్ని కంపెనీ నుంచే నువ్వు డైరెక్ట్ బై చేయి, నీకు ఏ డౌట్ ఉన్నా కంపెనీతో మాట్లాడు, నువ్వు నాకు డబ్బులు పంపించాక నువ్వు అక్కడి నుంచే చేసుకో. ఇప్పుడు నేను ఏం చేశాను, కంప్లీట్గా కంపెనీ నుంచే బై చేసుకునేలాగా చేశాను. కానీ ఆర్గనైజేషన్ మొత్తం నేను ఎవరు ఆపరేట్ చేస్తున్నారు? నేనే ఆపరేట్ చేస్తున్నాను. కానీ కస్టమర్ కానీ ఎవరికైనా అది ఎలా కనిపిస్తుంది? డైరెక్ట్గా కంపెనీ నుంచి బై చేసినట్టుగానే ఉంటుంది. సో ఇక్కడ రిస్క్ కానీ లయబిలిటీస్ కానీ అన్నీ కూడా ఎక్కడ ఉంటుంది? ఓన్లీ కంపెనీ. నా వర్క్ ఏంటి? బిజినెస్ జోన్లో ఉన్నా, ఏ సిస్టంలో ఉన్నా, డాట్ ఏ సిస్టంలో ఉన్నా. డాట్ ఏ సిస్టమ్ ఏం చేస్తుంది అసలు? వై డాట్ ఏ అంటే, ఇప్పుడు వరకు చేసిన మార్కెట్ వేరు, ఈ మార్కెట్ వేరు, దాన్ని డాట్ పెట్టి ఏ నుంచి జర్నీ స్టార్ట్ చేయనదే డాట్ ఏ సిస్టమ్. మనం నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్, లేదంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్ అనే వర్డ్ యూజ్ చేయకుండా మనం ఒక కొత్త సిస్టాన్ని బిల్డ్ చేస్తున్నాం. ఆ సిస్టమ్ పేరే డాట్ ఏ సిస్టమ్. ఈ సిస్టంలో ఉండే వాళ్ళు ఓన్లీ బిజినెస్ మాత్రమే చేస్తారు. ఇక్కడ కస్టమర్కి పనే లేదు, ఓన్లీ బిజినెస్. బిజినెస్ చేసేటటువంటి వాళ్ళు, బిజినెస్ బిల్డర్స్ మాత్రమే ఇందులో ఉంటారు. అంటే ఒక హెల్త్ అండ్ వెల్త్ కెరియర్ బిల్డ్ చేద్దాం అనుకున్న ప్రతి ఒక్కరు కూడా బిజినెస్ జోన్లో అనేది ఉంటారు. సో ఆ విధంగా మనం కస్టమర్ జోన్ని అండ్ బిజినెస్ జోన్ని రెండు వేరువేరుగా మనం డిజైన్ చేసాం. సో ఈ డిజైన్ చేయడం వల్ల ఏమైపోయిందంటే మన ప్రాజెక్ట్ అంతా కూడా లీగల్ అయిపోయింది. రేపు మనం ఎక్కడికైనా ఎవరికైనా మనం అఫీషియల్గా అండ్ ఏ ఏరియా పర్సన్ని కూడా మనం అఫీషియల్గా రిక్రూట్ చేయొచ్చు అండ్ రికమెండ్ చేయొచ్చు. అండ్ వాళ్ళకి మనం హెల్త్ సర్వీస్ కానీ లేదంటే ఏదైనా సరే మనం అఫీషియల్గా ప్రొవైడ్ చేయొచ్చు విత్ లీగల్గా. సో మీరు ప్రౌడ్గా, మనందరం ప్రౌడ్గా మార్కెట్కి వెళ్ళేటటువంటి ప్రాజెక్ట్ ఇది మాత్రం డ్యామ్ షూర్.
మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీకు ఎలా ఉంటుందంటే ప్రౌడ్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కూడా ప్రౌడ్గా ఉంటుంది. ఇప్పుడు ఒక సింపుల్ టెస్ట్ మనీ కరీంనగర్లో ఒక పర్సన్కి ఎమర్జెన్సీ వచ్చింది హాస్పిటల్లో. ఏమైనా బ్రెయిన్ సర్జరీ ఏదో సంథింగ్ అయింది. సో సైజ్ ఆఫ్ అమౌంట్ 2,68,000. స్మాల్ అమౌంట్కి ఏం కాదు. 2,68,000 ఎంతో బిల్ అయింది. కానీ ఆ అడ్మిట్ అయిన పర్సన్కి ఐడి మన దగ్గర మెంబర్షిపే లేదు. హాస్పిటల్లో అడ్మిట్ అయిన పర్సన్కి మెంబర్షిప్ లేదు. మరి ఏం చేశారంటే అప్పటికప్పుడు వేరే పర్సన్లో మెంబర్ 1+5 ఉంది కదా, దాంట్లో ఒక పర్సన్ని యాడ్ చేసి అడ్మిట్ చేశారు. 2,68,000 బిల్ని అది ఫస్ట్ కస్టమర్ అని చెప్పేసి ఆ లిటరలీ 2,00,000 రూపీస్ డిస్కౌంట్ చేశారు. ఇప్పుడు 2,00,000 రూపీస్ డిస్కౌంట్ మనం కంపెనీ త్రూ పోకపోయినా అతనైతే పే చేయాలి కదా. లేదా దాంట్లో ఒక 10% 20% డిస్కౌంట్ కోసం వాళ్ళ ఏరియాలో వాళ్ళు తెలిసిన వాళ్ళు రిక్వెస్ట్ అయితే చేసుకోవాలి కదా. మనం ఎంతమందిని చూస్తున్నాం హాస్పిటల్లో బిల్ కోసం కాళ్ళ మీద పడిన వాళ్ళు ఎంతమంది ఉండరు. మన కళ్ళ ముందు కూడా చూస్తూనే ఉంటాం కదా. ఒకసారి ఒక 5,000 తగ్గించండి సార్, 10,000 తగ్గించండి అని మనం ఆల్రెడీ లైవ్ టెస్ట్ ప్రాక్టికల్గా చూసి ఉన్నాం కదా. ఇప్పుడు చూడండి, మీకు అప్ టు 50% వరకు డిస్కౌంట్ అంటే ఎవరు రికమెండ్ చేస్తున్నారు ఇమాజిన్ చేయండి. ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీని కానీ మనం రిక్వెస్ట్ చేసి తీసుకునే పొజిషన్ కాస్త అక్కడ కూడా 10% కంటే ఎక్కువ రాదు. కానీ ఇక్కడ సీదా అప్ టు 50% దాకా ఉంది. అంటే ఎవరు సీదా ప్రైమ్ మినిస్టర్ నుంచే రిఫరెన్స్ వచ్చినట్టే కదా. అంటే మనం వీఆర్ ఆల్ ఎలా అంటే ఒక ప్రౌడ్ మూమెంట్ కదా. ఒక ఫ్యామిలీకి ₹1,00,000 మన త్రూ సేవ్ అయింది. ఒక ఫ్యామిలీకి నేను క్రియేట్ చేసిన ఫ్యామిలీకి వాళ్ళకు ఒక సేఫ్టీ వచ్చింది, వాళ్ళకు ఒక హెల్తీ లైఫ్ వచ్చింది. ఇంతకంటే బెస్ట్ బిజినెస్ ఇంకోటి ఉండదు. సో వీఆర్ ఆల్ ఒక ప్రౌడ్ మూమెంట్తో మనం ఈ బిజినెస్ చేయాలి. అండ్ ఎక్కడికున్నా మీరు ఎవరు ఏ కంపెనీ అయినా కావచ్చు, ఎటువంటి మార్కెట్ పర్సన్ అయినా కావచ్చు, మీ దగ్గర ఉన్నటువంటి టూల్స్ కానీ మీ దగ్గర ఉన్నటువంటి సర్వీస్ కానీ వేరే ఏ కంపెనీ దగ్గర లేదు. ఒకవేళ అతని దగ్గర కనుక ఉంటే 6 months తర్వాత కలుద్దామని చెప్పండి. వేరే ఇంకా మనం ఎక్కువ డిస్కస్ చేయొద్దు. ఎందుకంటే ఇక్కడ క్లియర్గా మన ఇంటెన్షన్ ఏంటి, మనం మార్కెటింగ్ చేయాలి, బిజినెస్ చేయాలి. మనం అందరం బిజినెస్ చేయడానికి బిజినెస్ జోన్లో జాయిన్ అవ్వచ్చు. బిజినెస్ ఏంటి ఉంది, మన బిజినెసే అసలు ఏంటి? బిజినెస్ అయితే అందరం చేస్తాం కదా. మన బిజినెస్ ఏంటి? హెల్తే కదా. హెల్త్లో మనం వాళ్ళకి ఆల్రెడీ కస్టమర్కి సర్వీస్ చేస్తున్నాం, మనం బిజినెస్ చేస్తున్నాం. సో మనం బిజినెస్ జోన్లో ఉంటే మనం ఏం చేయాలి? ఓన్లీ బిజినెస్. ఆ బిజినెస్ ఏంటి? ఆల్రెడీ ఇప్పుడు దాకా డిస్కస్ చేసాం, ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. అదే బిజినెస్ మనది. రేపు మనం 100 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే లాస్ట్కి ఎండ్ ఆఫ్ ది డే చేయాల్సింది బిజినెస్. కాకపోతే అక్కడ రిస్క్ ఎక్కువ ఉంటుంది, బ్రేక్ ఈవెన్ రావడానికి కూడా చాలా సంవత్సరాలు పట్టచ్చు. మీకు డే 1 నుంచి బ్రేక్ ఈవెనే కదా. స్టెప్ వేయంగానే మీకు పొటెన్షియల్ ఆఫ్ ఎర్నింగ్ కనిపించేస్తుంది. సో వెరీ 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 ప్రౌడ్ బిజినెస్ మంది. వీఆర్ ఆల్ మనం అందరం కూడా ఒకటే ఒక మిషన్లో ఉన్నాం, అందరం కూడా ఒకటే మిషన్లో వర్క్ చేస్తున్నాం. ఆ మిషన్ ఏంటంటే మన వల్ల అయ్యేంత సపోర్ట్ అండ్ సేఫ్టీ అండ్ బెనిఫిట్ కస్టమర్కి ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ మన వల్ల అయ్యేంత వరకు మన లైఫ్ చేంజ్ చేస్తూ మనతో జర్నీ చేసే వాళ్ళ లైఫ్ని చేంజ్ చేసే ఆపర్చునిటీని ఇస్తున్నాం. వీఆర్ ఆపర్చునిటీ, బిజినెస్ ఆపర్చునిటీని ఇస్తున్నాం, ఇండిపెండెన్స్ని ఇస్తున్నాం. ఆ ఇండిపెండెన్సే ఈరోజు కొంచెం ప్రొఫెషనల్గా ఎంటర్ప్రీన్యూర్గా వర్డ్ మొదలైంది అంతే. అంటే నీకు నీ ఫ్యామిలీకి నీకు రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో, నీ లైఫ్కి నీ కెరియర్కి ఏదైతే నీ గ్రోత్ ఎక్స్పెక్టేషన్స్ ఉందో, రేపు ఫియర్ కావచ్చు లేదంటే వేరే ఇంకేదైనా కావచ్చు, ఫైనాన్షియల్ రిలేటెడ్ హెల్త్ రిలేటెడ్ ఏదైతే నీ ప్లానింగ్ ఉందో, అంటే ఒక ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఒక 10 years 20 years మనం ప్లానింగ్ చేసుకుంటాం కదా. 50 years దాటిన తర్వాత రిటైర్మెంట్, 60 years తర్వాత ఏదైతే నీ ప్లానింగ్ ఉందో అది నువ్వు వెరీ షార్ట్ టైంలో, అంటే నీ డిగ్రీ కూడా కంప్లీట్ కాని టైంలో నీ లైఫే చేంజ్ అయిపోద్ది. జస్ట్ 3 years డిగ్రీ చేయడానికి కూడా 3 years పట్టుద్ది. ఇక్కడ ఇక్కడ 6 months to 1 year చేస్తే ఆ డిగ్రీ చేసిన తర్వాత కూడా 10 మందిని ఎంప్లాయ్మెంట్ ఇచ్చే అంత పొజిషన్లో ఉంటాం. అంటే ఒక స్టాండర్డ్ లైఫ్ స్టైల్, ఒక లగ్జరీ లైఫ్ స్టైల్. మార్కెట్లో ఎవరు కూడా మనని క్వశ్చన్ చేయనటువంటి బిజినెస్. ఎవరిని కూడా సింగిల్ రూపీ నా వల్ల నీకు ప్రాబ్లం అయింది లేదా నా వల్ల నువ్వు రూపాయి లాస్ అయ్యావని చెప్పుకునేటటువంటి బిజినెస్ కాదు, వానికి రూపాయి లాభం ఇచ్చేటటువంటి బిజినెస్. వాళ్ళ ఫ్యామిలీని వెల్దీగా కానీ
వెల్తీగా కానీ ప్రొటెక్ట్ చేసేటటువంటి బిజినెస్. మనందరం అందులోనే ఉన్నాం. ఆ హెల్తీకి కూడా అదే. హెల్తీకి యొక్క మేజర్ టార్గెట్ ఏమంటారు, విజన్ మిషన్ ఒకటే. మన కంపెనీలో హెల్తీలో ఉన్నటువంటి ఏ ఒక్క పర్సన్ని కూడా రేపు హాస్పిటల్కి అయ్యేటటువంటి పరిస్థితి రానియకుండా ఆపుతాం. మన ప్రోడక్ట్ వాడాలంతే. ఒకవేళ క్రాస్ అయ్యి, అంటే మన వాళ్ళు కొంచెం హైవేని కాకుండా షార్ట్ రూట్ ఎంచుకుంటారు కదా, అలా ఒకలా షార్ట్ రూట్లో వెళ్ళిన తర్వాత కూడా డ్యామేజ్ అయినా సరే మేము అక్కడ మీకు ప్రొటెక్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం. అండ్ హెల్త్కి హైదరాబాద్లో ఉంది. మేము మన హెల్త్కి మనందరం శ్రీకాకుళంలో కూడా ఉన్నాం, విజయనగరంలో కూడా ఉన్నాం, వైజాగ్లో కూడా ఉన్నాం, విజయవాడలో కూడా ఉన్నాం, గుంటూరులో కూడా ఉన్నాం. మీరు డిస్టిక్ నేమ్ చెప్పండి, అక్కడ మనం ఉన్నాం. అక్కడ మనకు సంబంధం లేని హాస్పిటల్ మనతో పార్ట్నర్షిప్ అయింది, మన బ్యాకప్లో ఉంటుంది. ఇమాజిన్ చేయండి, నేను హైదరాబాద్లో ఉన్నా, వైజాగ్లో మన హాస్పిటల్ ఉంది. మీ మీ దగ్గరనే మీ కళ్ళ ముందు ఉన్నటువంటి హాస్పిటల్ హెల్తీలో ఉంది. సో ఇంతకంటే ఇంకా ఈజీ బిజినెస్ ఉంటుంది కదా, ఇంతకంటే సేఫ్ అండ్ సెక్యూరిటీ అయితే ఉండదు. ఎక్కడో ఉన్న కంపెనీ అయితే ఏదైనా అవ్వచ్చు, ఎగిరిపోవచ్చు అని అనుకుంటాం. మన పక్కన పెట్టండి. మరి మనం మనం ఏ బేస్ లో మనం వాళ్ళతో అగ్రిమెంట్ అవుతున్నాం, వాళ్ళు ఎందుకు మనతో అగ్రిమెంట్ అవుతున్నారు? అంటే మనం ఏమన్నా వాళ్ళకి స్పెషల్ గా ఏదైనా ఇస్తామని చెప్పామా? లేదు కదా. మా ఫ్యామిలీ ఉంది, మాది ఒక హెల్తీకి ఒక చాలా పెద్ద ఫ్యామిలీ. కానీ మా ఫ్యామిలీకి ఎప్పుడైనా ఎమర్జెన్సీ రావచ్చు, అప్పుడు మీ సర్వీస్ మాకు రిక్వైర్మెంట్ పడుద్ది. కానీ మాకు మీ సర్వీసే ప్రొవైడ్ చేయాలంటే మా వాళ్ళకి మాత్రం ఈ డిస్కౌంట్ అయితేనే మా ఫ్యామిలీని మీ దగ్గర కనెక్ట్ చేస్తాం, లేదంటే లేదు. ఇది ఇచ్చే మీ కెపాసిటీ అయితే లీగల్గా ప్రొసీడ్ అవుతాం. వాళ్ళు రెడీ. సో ఇంతకంటే ఈజీ బిజినెస్ ఉండదు కదా. అది కూడా 6 మెంబర్ 3-5 ఒకసారి డివైడ్ చేయండి. 500-600 కూడా లేదు. మనం 3500 మెంబర్షిప్ పెడదాం, లేదు, ప్రోడక్ట్ ఇచ్చేస్తున్నాం. మనం ప్రోడక్ట్ కొంటే సర్వీస్ ఫ్రీ మన దగ్గర. ఇమాజిన్ చేయండి, మార్కెట్లో ఇవన్నీ ఉంటాయి కదా. అంటే పిహెచ్డి చేసిన వాళ్ళంతా అడిగేది, అప్పుడు మీరు క్లారిటీ ఉంటే వాళ్ళకి మీరు డామ్ షూర్గా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళు పిహెచ్డి అయిపోయింది, జాబ్ లేక తిరుగుతున్నారు. కానీ మన దగ్గర ఆ జాబ్ ఇచ్చే కెపాసిటీ ఉంది కదా, మన దగ్గర ఆ ఎంప్లాయ్మెంట్ ఇచ్చే కెపాసిటీ ఉంది. 20 years 30 years ఇండస్ట్రీలో ఉన్నారు చాలా మంది ఇప్పటికి కూడా. వాళ్ళకి మనం ఏమి ఇవ్వచ్చు? లైఫ్ ఇవ్వచ్చు. వాళ్ళకి లైఫ్ లేదు కాబట్టి ఇవన్నీ నాలెడ్జ్ ఉంది. సో మన దగ్గర ఆపర్చునిటీ ఉంది. మనం డెఫినెట్లీగా ఒక మంచి విజన్తో మనం ట్రావెల్ చేస్తున్నాము. డ్యామ్ షూర్గా మీరందరూ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో 2030 అంటే 6 years కంపెనీ గ్లోబల్గా ఎంఎన్సీ అవుద్ది. ఆ ఎంఎన్సీ కూడా ఎలా అంటే ఇమాజిన్ కూడా చేయలేరు. $1 billion మార్కెట్ని అయితే డ్యామ్ షూర్గా టచ్ చేస్తాం. దానికి అన్ని విధాల ప్రాపర్ ప్లానింగ్ ఉంది. మీకు ఇప్పుడు ఏంటంటే జస్ట్ డెవలప్మెంట్ అవుతూ మార్కెట్ అవుతుంది కాబట్టి ఒక చిన్న ఫియర్ ఫ్యాక్టర్ ఉంది. అంటే ఏమవుపోద్దేమో, ప్రొడక్ట్ కొంచెం డిలే అయ్యేసరికి ఒక ఒక డౌట్ క్లియర్ అయ్యి ఒక క్రియేట్ అవుతా ఉంది. లేదంటే ప్లాన్లో ఏదైనా అప్డేట్ అయ్యేసరికి ఉంటుందో పోవద్దో అని, అంటే ఒక రకరకాల ఇది ఉంది. మనం డెవలప్ చేస్తూ బిహైండ్ వర్క్ చేస్తూ మార్కెటింగ్ చేస్తున్నాం. మనం వర్క్ అంతా చేస్తూ డెవలప్ చేసుకుంటా బిజినెస్ బిల్డ్ చేస్తూ ఉన్నాం. మనం ఒక 6 months తర్వాత స్టార్ట్ చేద్దామంటే ఈ 6 నెలల దాకా మార్కెట్ మన అందరికీ ఎంప్లాయ్మెంట్ కావాలి కదా, అందరికీ డబ్బులు అయితే కావాలి కంపల్సరీ. హెల్త్ కంటే ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇస్తాం? కంపల్సరీ మనీకే. ఇప్పుడు అది కావాలంటే ఏం చేయాలి? వర్క్ని ఆపకూడదు, అలాగే మనం బిజినెస్ని డెవలప్ చేస్తూ మార్కెట్లో ఒక్కొక్క అప్డేట్ చేసుకుంటూ రావాలి. పర్ఫెక్షన్ రావడానికి టైం పడుద్ది. కానీ ఇప్పుడు 95% వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఈ మంత్ మ్యాక్సిమం ఫినిష్, అన్నీ కూడా ఫింగర్ ప్రింట్లో వచ్చేస్తాయి. ఇంకా అసలు డెడ్ ఈజీగా మనం మార్కెట్లోకి మూవ్ అవ్వచ్చు. ఎక్కడ మీటింగ్ చేసినా సైన్ ఆఫ్ గ్యారెంటీ. సో ఆ విధంగా సర్వీస్ కానీ స్టాండర్డ్స్ కానీ అన్నీ ఉంటాయి. రేపు మంచి మంచి అంటే ఒక బిగ్ అంబాసిడర్స్ ఎవరైతే ఉన్నారో మార్కెట్లో, వాళ్ళు అంబాసిడర్గా ఉన్నటువంటి బ్రాండ్స్ కూడా మనతో టైప్ అవుతున్నాయి. రేపు ఒక సైడ్ మన బ్రాండ్, ఇంకో సైడ్ వాళ్ళ బ్రాండ్, మధ్యలో వాళ్ళ సెలబ్రిటీస్ని పెడితే హెల్త్కి పాపులర్ అయిపోయినట్టే కదా. ఇప్పుడు ఏపీలో మొన్న రీసెంట్గా ఆంధ్ర హాస్పిటల్ ఒకటి టైప్ అయింది, మీకు గ్రూప్లో సర్క్యులేట్ అయ్యి ఉంటుంది. ఆ హాస్పిటల్ బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? మహేష్ బాబు గారు ఉన్నారు, సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. ఇప్పుడు ఆ హాస్పిటల్ మనతో అఫీషియల్గా టైప్ అయింది కదా.
ఇప్పుడు ఆ హాస్పిటల్కి ఒక సైడ్ ఏమో ఆంధ్ర హాస్పిటల్, ఇంకో సైడ్ ఏమో హెల్త్కి, మధ్యలో మహేష్ బాబుని పెట్టాం. ఒకసారి ఇమాజిన్ చేయండి బ్రాండింగ్ ఎలా అవుతుంది. మార్కెట్లో మనకి చాలా మంచి టూల్స్ వస్తున్నాయి. మన బ్రాండ్ని ఎలివేట్ చేయడానికి, ఎస్టాబ్లిష్ చేయడానికి ఏదైతే మనకు స్ట్రాటజీస్ కావాలో A to Z కూడా అన్నీ రెడీ అవుతున్నాయి. మనది ఒకటే ఒక విజన్, మీ అందరూ ప్లానింగ్ ఒకటే ఉండాలి. ఎలా హయ్యర్ పొజిషన్కి అచీవ్మెంట్ అవ్వాలి, ఎంత టైంలో అచీవ్మెంట్ అవ్వాలనే టార్గెట్ పెట్టేసుకొని ఒక మిషన్ లాగా వర్క్ చేయండి. మీ టీంలో 1000 మంది ఉన్నారంటే మీరు డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ 6000 మంది లైఫ్ చేంజ్ చేసినట్టే. మీ టీంలో 10,000 మంది ఉన్నారు అంటే మీరు డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ 60,000 మంది లైఫ్ చేంజ్ చేసినట్టే. వాళ్ళందరికీ మీరు బెనిఫిట్ చేసిన వాళ్ళే అవుతారు. 100% మీకు బ్లెస్సింగ్ మనీయే ఉంటుంది. సో మనం డెఫినెట్లీ టెంపుల్కి వెళ్ళినప్పుడు దేవుడు అందరికి ఆశీర్వాదం ఇలాగే ఇస్తాడు కదా. అందరు మంచోళ్ళు వెళ్తారు, చెడ్డోళ్ళు వెళ్తారు, దేవుడు అందరికీ క్షమించేస్తాడు అనుకుంటాం. ఆశీర్వాదం అయినా సరే, రిగ్రెట్ అయినా రెండు ఇలాగే వస్తాయి. హ్యాండ్ పైకే రేజ్ చేయాల్సి వస్తుంది. బట్ ఎవరికి ఏ సర్వీస్ కావాలో దేవుడు బాగా క్లారిటీగా ఇస్తాడు. మనందరం కూడా అదే జోన్లో ఉన్నాం. వీఆర్ డూయింగ్ ఒక బెస్ట్ ప్రాజెక్ట్లో మనందరం కస్టమర్స్ అందరికి కూడా ఒక మంచి బెనిఫిట్ ఇచ్చేటటువంటి బిజినెస్లోనే ఉన్నాం. సో ప్రౌడ్గా చేసేటటువంటి బిజినెస్. సో మిగతా అప్డేట్స్ అన్నీ కూడా త్వరలో మీకు డే బై డే మీకు అన్నీ కూడా మీకు అప్డేట్ చేస్తారు. సో చిన్నబాబు గారు ఉన్నారు, రెగ్యులర్గా జూమ్ సెషన్ మార్నింగ్ నడుస్తుంది. ఇమాజిన్ చేయండి, ఈవినింగ్ 8 o'clock జూమ్ సెషన్కి 100 దాటట్లేదు, కానీ మార్నింగ్ 6 o'clock జూమ్ సెషన్కి 300 దాటేస్తుంది. అంటే వర్క్ చేయడానికి, అంటే బిజినెస్ చేయడానికి మార్నింగ్ 6 o'clock అనేది మార్కెటింగ్లో చాలా తక్కువ మంది ఉంటారు. ఎంత అంటే ఆ కంపెనీలో 1,00,000 మంది ఉన్నా సరే ఆ ఆ కెపాసిటీ రాదు, అంతమంది అటెండెన్స్ ఉండదు. కానీ 300, మొన్న రీసెంట్గా అయితే 400 కూడా దాటింది. సో మార్నింగ్ 6 o'clockకి 400 మెంబర్స్ అంటే ఇమాజిన్ చేయండి. అందరు ప్రాపర్గా వర్క్ చేయగలిగితే వెరీ సూన్, డ్యామ్ షూర్గా డిసెంబర్ లోపల మీ పేఅవుట్ 4-5 lakhsకి రీచ్ అయిపోతుంది. ప్రాపర్గా ప్లాన్ చేయండి. సో అందరికీ ఆల్ ద బెస్ట్ అండ్ సార్ కంగ్రాచులేషన్స్ అందరికి. సార్ ఇప్పుడు బేసిక్ గా మన ప్లాన్ కానీ ఇవన్నీ చాలా క్లియర్ మార్కెట్ లో. కాకపోతే మనకి ఉండే ఒక 2-3 క్వశ్చన్స్ ఏంటి అంటే, ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు అప్డేటెడ్ ప్లాన్ ఉంది కదా సార్, ఇది పెర్మనెంట్ ఇంకా. అవును. ఇది అదొకటి. రెండు, మనకి ప్రొడక్ట్ అవైలబిలిటీ ఈ మధ్యకాలంలో మనకు తెలిసిందే కదా, చాలా మంది పేషెంట్స్ మన ప్రొడక్ట్ కి బాగా అలవాటు పడిపోయి మధ్యలో ఇబ్బంది పడ్డారు. అవునవును. అదొకటి మనం ఆ రెండు. అదర్వైజ్ మన ప్లాన్ ఇప్పుడు మార్కెట్ లో ఎవరికి రెండోది హాస్పిటల్ సర్వీసెస్. హాస్పిటల్ సర్వీసెస్ మోస్ట్ ప్రాబబ్లీ మనము ఎప్పటి వరకు లైవ్ అంటే చేయొచ్చు? ఈ మండే మూడే నుంచి సార్. లిస్టింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఓకే సార్. 1 week లోపల మన యాప్ స్టోర్లో లైవ్ చేస్తాం, ప్లే స్టోర్లో. సో దాని ఓకే సార్. తర్వాత డైరెక్ట్ కస్టమర్కి ఇంకా లైవ్ ట్రాకింగ్ అక్కడ నుంచి స్టార్ట్ అయిపోద్ది. సో ఓకే మోస్ట్లీ 1 week 10 days వరకే ఉంది, ఎక్కువ టైం లేదు. ఆల్మోస్ట్ అన్ని ఫినిష్ అయిపోయింది, టెస్టింగ్ మోడ్లో ఉంది. వెరీ సూన్ మనం అప్డేట్ చేస్తాం అది. సో సార్ A to Z ఏదైతే ప్రొడక్ట్స్ కావచ్చు, సర్వీస్ కావచ్చు, అన్నీ కూడా A to Z ఈ మంత్తో కంప్లీట్గా ఎండ్ అయిపోతుంది. ఓకే ఓకే సో ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా ప్లానింగ్తో ఇంకా ఫర్దర్గా మూవ్ అవుతుంది. సో ఇప్పటివరకు మనం కొంచెం రెడీ చేయడానికి చాలా టైం పట్టింది. సాఫ్ట్వేర్ సైడ్ కావచ్చు, లేదంటే మనకి ప్లాన్లో కొన్ని ఏదైతే డిసప్పాయింట్మెంట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా కావచ్చు. తర్వాత చాలా మందికి ఒకటే గ్రూప్ రన్ అవుతుంది, ఇంకో గ్రూప్ రన్ అవ్వట్లేదు, అక్కడ కొంచెం ఒక బోనస్ యాడ్ చేయడం కావచ్చు. ఇవన్నీ కూడా అంటే కొన్ని బెనిఫిట్స్ని మనం ఒక అడ్వాంటేజ్ లాగానే యాడ్ చేసాం. ఇప్పుడు నేను ఒక మంచి పర్సన్ని రిఫర్ చేశాను, నాకు మిగతా గ్రూప్ రన్ అవ్వవు. మేబీ రన్ అవ్వచ్చు, రన్ అవ్వవచ్చు. కాకపోతే నేను రిఫర్ చేసిన పర్సన్ రేపు 1 lakh, 10 lakh, 20 lakhs ఎర్నింగ్లోకి వెళ్ళిపోతాడు. రేపు దాంతోపాటు నాకు వాల్యూ ఏమి ఉండదు. బట్ ఇప్పుడు మెంటర్ బోనస్ యాడ్ అవ్వడం వల్ల నాకు వాల్యూ ఈక్వల్ కదా. ఐఎమ్ గెట్టింగ్ సమ్ అమౌంట్, నాకు రాయల్టీ లాగా లైఫ్ ఉంటుంది. సో అలా కొన్ని అప్డేట్ అయితే మనం చేసాం. బట్ ఇది ఫైనల్గా చేసినటువంటి అప్డేట్, అది కూడా కొంతమంది సిగ్నేచర్ కూడా తీసుకున్నాం రేపు క్వశ్చన్ రాకుండా ఉండడానికి కూడా. సో మనం ఇదే కాన్సెప్ట్ని, మనం ఏదైతే సిస్టమ్ ఉందో దీన్ని మనం గ్లోబల్గా తీసుకెళ్తున్నాం. అండ్ జూలై ఎండింగ్ వరకు మనకు ఇంటర్నేషనల్ పేమెంట్ గేట్వే కూడా లైవ్ అవుతుంది. మీరు గ్లోబల్గా జూలై ఎండింగ్ నుంచి రిఫరల్ కూడా స్టార్ట్ చేయొచ్చు. డాలర్ యాక్సెప్టెన్సీ ఆల్మోస్ట్ లిటరలీ 18 కరెన్సీస్ యాక్సెప్టెన్సీ ఉంది. సో మీరు మ్యాక్సిమం అన్ని కంట్రీస్ని మనం రిఫర్ చేయొచ్చు. సో ప్రొడక్ట్స్ కూడా లైసెన్స్ వచ్చేసాయి. మనం ఇక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి బిజినెస్ మనం ఎక్స్పాండ్ చేయొచ్చు.
ఓకే 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 సార్. ఎనివే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా మంచి ఇన్ఫర్మేషన్, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉండే చాలా డౌట్స్ క్లారిఫికేషన్ దొరికింది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనకి ఏదైతే ఇవన్నీ లైవ్ అయిపోతే సార్, ఒకటి మాత్రం నిజం, మనం అనుకునే డిసెంబర్ వరకు ఆల్మోస్ట్ చాలా మంది మీరు అనుకునే మంత్లీ 5 lakhs చెక్ లో ఉంటారు. ఎందుకంటే మన సిస్టమ్ అంతా స్ట్రాంగ్ ఉంది. ఇప్పటి వరకు దాని మీద మార్కెట్ లో నెగిటివ్ కూడా లేదు సార్. మనం ఇక్కడ కొన్ని చిన్న చిన్న లేట్ అవ్వడం, అది కూడా ఈ మంత్ వరకు క్లియర్ అయిపోతుంది అంటున్నారు కాబట్టి తప్పకుండా సార్, అందరి వైపు నుంచి వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్ అందరికి అండ్ కంగ్రాచులేషన్స్. వి ఆల్ ఆర్ పార్ట్నర్స్ ఇన్ వన్ మిషన్ అండ్ మన విజన్ మిషన్ ఒకటే, వెళ్ళిపోవడమే మార్కెట్లో అంతే. బాయ్. ఓకే సార్.